పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. మరొక శ్రేష్టమైన పునరుద్ధాన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు వందనాలు. చేరిన బిడ్డలందరూ బడి స్తుతిస్తున్నాం. నీ కృపను మాతో నిలపండి. ప్రతి అవరోధాలు మీరు కొట్టివేయమని, ప్రతి ఆటంకాలు మీరు దూరపరచమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవి మాకు అనుగ్రహించుదురుగాక. శిష్యుడికి తగిన నోరు నాకు ఇచ్చి ప్రభా మా అందరితో మాట్లాడుదురుగాక. సారవంతమైన మాట అయ్యా, ఉపయోగకరమైన ఆలోచన ప్రభా నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడుదురుగాక. మేము కట్టబడదుముగాక, అంగీకరించుదుముగాక. నీచముగా నీ కొరకు నిలుచున్నట్లుగా నీ వాక్కు మమ్మల్ని సిద్ధపరచునుగాక. కనికరించి కార్యాన్ని జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున గట్టిగా సౌండ్ వెనకలున్న వాళ్ళు మా వందనాలు అయ్యా, వందనాలు అయ్యా. మీరు చెప్తారా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి గడిచిన ఆదివారం, సోమవారం, మంగళవారం చెరుకుంపాలెం అనే ప్రాంతంలో చక్కగా సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. ప్రజలు అద్భుతంగా తాకబడ్డారు. అద్భుతమైన సాక్ష్యాలు మేము విన్నాం. దైవజనులు కూడా చాలా మంది ఆధ్యాత్మికంగా పురుకొల్పించబడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ. 3 రోజుల్లో ముగించుకొని వద్దాం అనుకుంటే ఆశ్చర్యకరంగా 4వ రోజు 17వ తారీఖు మన సహవాసం ద్వారా బలపరచబడిన సంఘం, పెరుమలపరి సంఘ విశ్వాసులు, అలాగే అక్కడ పనిచేస్తున్న దైవజనులు కూడా ఆ కూడికి హాజరై ఇంత దూరం వచ్చిన తర్వాత మా ప్రాంతాన్ని కూడా దర్శించండి, చాలా కాలం అవుతుంది అడిగితే ఇక కాదనలేక 17వ తారీఖున వారి మధ్యలో కూడా కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి 4 దినాల కూడికలను దేవుడు ఘనంగా జరిపించారు. ప్రజలు కూడా అద్భుతంగా తాకబడ్డారు. 3 దినాల కూడికల ద్వారా పెరుమలపల్లి అలాగే చెరుకుంపాలెం ఈ 2 ప్రాంతాల్లో ఉన్న సంఘాలను దేవుడు దర్శించిన విధానం బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సాయంత్రం నుండి 21, 22, 23 తారీఖులు అంటే ఈరోజు, రేపు, ఎల్లుండ ఈ 3 దినాలు జొన్నలగడ్డ దైవజనులు యెహోషువ పాస్టర్ గారి సహవాసంలో ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగినాయి. కనుక ఈరోజు రాత్రి, అలాగే రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఈరోజు రాత్రి, అలాగే చివరి రాత్రి ఈ 2 దినాల కూడికల్లో నేను వాక్యాన్ని అందించి ప్రార్థన చేస్తాను. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా ప్రభు సహాయము చేయునుగాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యం ఉందాం పిల్లారా. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్త పిల్లలు, ఒక అద్భుతమైన అనుభవాన్ని ఈ వచనాల్లో నుంచి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవదూతల గురించిన వివరణ నేను మీకు అందిస్తా. యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో చూసిన ఒక అద్భుతమైన దృశ్య కావ్యం, పరలోక దర్శనం. సింహాసనాన్ని పైగా ఎగురుతున్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, అలాగే 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్న అనుభవాన్ని కలిగి ఉన్నాయని, 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయో చెప్పాను, 2 రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకొని చెప్పాను. అలాగే మనం నేర్చుకుంటున్నాం, 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి మనం రావాలి. ఒక రోజున యేసు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు
క్రైస్తవ సంఘం సిద్ధపాటుకెళ్ళిన వారు, సార్వత్రిక సంఘం ఎత్తబడిన గుంపులోకి వచ్చిన వారు ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోతారు. ఆమేన్. యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారని, ఏ రకమైన బలం కావాలి, సైతానికి ఏ రకమైన బలం ఉంది, ఇలా మాట్లాడుతూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఒక సామాన్యమైన ద్వారపాలకుడు ఒక దేశానికి ముఖ్యమంత్రి అయ్యాడని, ఆ ముఖ్యమంత్రిగా పిలబడుతున్న ఆ సామాన్యమైన ద్వారపాలకుడుగా ఉన్న ఆ మొర్దెకై గురించి ప్రభు అన్నాడు, మొర్దెకై బలమును గురించి. ఆమేన్. ఒక బలహీనుడి గురించి దేవుడు అంటున్నాడు, మొర్దెకై బలమును గురించి. అంటే అసలు ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు అన్న సంగతుల ధ్యానం కొరకు మనం మొర్దెకై జీవిత విధానాన్ని గమనిస్తా, మొర్దెకై బెన్యామీను గోత్రికుడని, అలాగే ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా మొర్దెకై తన పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడని, సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని, ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అయితే ప్రాముఖ్యంగా ఒక 5 విషయాల్ని ఎదురు తీసుకొని వచ్చాను మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు. 1, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని. 2, మనం వెళ్తున్న సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలని. మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవజనుడు ఎవరి ద్వారా అయితే మనం రక్షణ సువార్త విని మనకు సంఘ కాపరిగా పనిచేస్తున్నారో, మన ఆత్మీయ తండ్రిగా ఆధ్యాత్మిక నాయకుడిగా ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని. అలాగే సంఘానికి మనం పిలబడ్డం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు బిస్కెట్లు ఇస్తానన్నాడా, బిర్యానీ పెడతానన్నాడా, కాఫీ ఇస్తానన్నాడా? మరి దేనికి పిలిచాడు ఆయన? మరి చెప్పరేంది, అడచొస్తారు ఏంది, అరవాలి గట్టిగా, అది కాదు విశ్రాంతి ఎత్తానికి వచ్చాడు అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అలా లేదుగా, ఏమనుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. పిలిచాడు ఆయన, నిన్ను నన్ను పిలిచాడు, నాకు పని ఇచ్చాడు ఆయన తోటలో. నిన్ను పిలిచాడు, నీకు ఒక పని ఉంది. అది ఏంది అన్నది నీకు అర్థమైతే ఆయన పొలములో లేక ఆయన ఇంటిలో యోగ్యమైన పాత్రలుగా మనం మార్చబడతాం. ఆమేన్. 4వదిగా పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన వారం జాన్ మార్క్ తల్లి అయిన మరియా గారి గురించి, అలాగే జాన్ మార్కుని గురించిన వివరాలు మీకు అందించాను. ఈరోజు మీ ఎదుటికి మరొక ఇద్దరిని తీసుకురావడానికి ఇష్టపడ్డాను. మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచ్చిన భాగాలు చదువుతారా? ప్రభువునందు ఏక మనసు కలగలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బ్రతిమలాడుకొనుచున్నాను అని పౌలు అపోస్తలుడు చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. చదవాలి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఈ ధ్యానంలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే, పరిచర్య చేసే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఆమేన్. హల్లెలూయా. పరిచర్యలో నమ్మకస్తులైన పరిచారకుల పేర్లు ఎక్కడ రాయబడతాయి? ఫ్యాన్ రెక్కల మీద, డేక్ష సిబిరేక్ మీద. చెప్పండి, మన పేర్లు ఆడవాలనుకుంటాం ఫ్యాన్ రెక్కల మీద, డేక్ష సిబిరేకుల మీద. మనం ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువుకి ఖచ్చితంగా రేడియం స్టిక్కర్తో ఖచ్చితంగా మన పేరు అంటిస్తాం, జ్ఞాపకార్థంగా. లేక దేవునికి బహుకరించారని మన పేర్లు కనబడాలని ఆశపడతాం. నేనంటాను, ఎక్కడ నీ పేర్లు కనబడాలని ఆశపడితే అక్కడ బహుమానం మిస్ అయిపోతావు. దేవుడట ప్రతి వానికి బహుమానం ఇస్తాడట. హల్లెలూయా. బహుమానం ఇస్తాడట.
మనందరికీ దేవుడు బహుమతులు ఏర్పాటు చేశాడు. వాని వాని పని తనాన్ని బట్టి దేవుడు వారికి జీతం ఇస్తాడట. ఎందుకు వస్తున్నాడు ఆయన? బైబిల్ చెబుతుంది ఆయన జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఆమేన్. మొదటిసారి వచ్చింది దేనికి? జీవితం ఇవ్వడానికి. ఎందుకు వచ్చాడు? మొదటిసారి ఎందుకు వచ్చాడు? జీవితం ఇవ్వడానికి. ఆయన జీవితాన్ని దారబోసాడు. రెండోసారి ఎందుకు వస్తున్నాడు? జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేనికి వస్తున్నాడు? వాని వాని పనితనాన్ని బట్టి, క్రియలను బట్టి వానికి జీతం ఇస్తానన్నాడు. మొదటిసారి వచ్చి జీవితం ఇచ్చాడు. రెండోసారి రాబోతున్నాడు. ఎందుకు? జీతం ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. చనిపోవలసిన మనల్ని, శిక్షకు అర్హులమైన మనల్ని, పనికిరాని మనలను, బ్రతకడానికి వీలు లేని స్థితిలో ఉన్న మనలను బ్రతికించాడు, బ్రతుకునిచ్చాడు. అలా బ్రతుకునివ్వడమే కాదు, మనకంటూ ఒక పని ఇచ్చాడు, మనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు, మనకంటూ ఒక స్థాయిని ఇచ్చాడు. అలా ఇచ్చిన దేవుడు మరలా రాబోతున్నాడు. ఎందుకంటే జీతం ఇవ్వడానికి. ఆమేన్. మొదటిసారి ఎందుకు వచ్చాడు చెప్పండి? చెప్పండి చెప్పండి చెప్పండి. మొదటిసారి ఎందుకు వచ్చాడు? ఇచ్చాడు జీవితం. రెండోసారి ఎందుకు వస్తున్నాడు? జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పనికి తగిన జీవితం దేవుడిస్తాడు. ఇక్కడ పౌలు అపోస్తలుడు అన్నాడు, వారి పేర్లు ఎక్కడ రాయబడతాయట? ఫ్యాన్ రెక్కల మీద. ఒక ఆయన అంటాడు, మీరు మా మందిరానికి సహాయం చేయండి, మేము బలిపీఠం కాడ ఎంతమంది అయితే మందిరానికి సహాయం చేశారో వాళ్ళ పేర్లు సిరాపలక మీద రాస్తాం. లేకపోతే యెరూషలేము నుంచి ఒక మొక్క తెచ్చి ఆ మొక్క ఆకులకి వారు పేర్లు తగిలిస్తాం. కొంతమంది చూడు, గుళ్ళు కాడ బయట శిలాపలక ఉంటుంది, 50 రూపాయలు ఇచ్చినోడి పేరు కూడా రాస్తాడా? ఎవరు? 50 రూపాయలు ఇచ్చిన పేరు కూడా. మీరు ఐసపాలెం రూట్ ఉంది, షార్ట్ కట్ వాటర్ ట్యాంక్ రూట్. మీకు కొంత లెక్కలో గుడి కనబడుద్ది, అక్కడ శిలాపాలక కనబడుద్ది. ఆ శిలాపాలక ఒకసారి చూడండి, భలే నవ్వుతుంది. నేను నవ్వా. 50 రూపాయలు ఇచ్చినోడి పేరు కూడా ఉందాడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. దేవుడు అన్నాడు, ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు. నువ్వు చేసింది ధర్మకార్యమే, పుణ్యకార్యమే, కానీ బాకా ఊదించుకోవద్దు. ఏం ఊదించుకోవద్దు? పలానా వ్యక్తి కోటానికి 50 రూపాయలు ఇచ్చాడు, నీ వారి కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ఇదిగో పలానా తల్లి పరిచర్య కొరకు 116 ఇచ్చింది. ఎందుకు 116 అమ్మా? దానికి ఒక లెక్క ఉందయ్యో. నీ వారి కుటుంబాలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆహా. ఎట్లాగే ఒక పాస్టర్ గారు సందా వసూలు చేశాడు కోటాలకి. దారిని పోతున్నప్పుడు ఒక తల్లి 10 రూపాయలు చేతులు పెట్టింది, కోటానికి ఖర్చు పెట్టుకొని. ఎంత ఇదండి? మనం 10 రూపాయలు ఎవడికి ఇస్తాం? పిల్లలకి ఇస్తాం. అరే ఇదని కొనుక్కోరా అని. పాస్టర్ గారికి ఇచ్చింది 10 రూపాయలు. 10 రూపాయలుగా ఏం రాత్రి రాయలే. కోటం అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటాయి, వందన సమర్పణ. ఆ టైం అందరి పేర్లు చదివారు. ఈ పేరు చదవలేదని నేను డబ్బు పాస్టర్ గారికి సందా ఇస్తే నా పేరు చదవడా? నేను గుర్తులేనా? అంత సీప్ అయిపోయినా. ఇన్సాల్ట్ చేసాడు నన్ను. ఏ సాల్ట్? ఇన్సాల్ట్ చేసాడు నన్ను అని చెప్పి లేచి వెళ్ళిపోతుంది ఆమె. ఎంత ఇచ్చిందయ్యా అంటే 10 రూపాయలు ఎంత ఇచ్చినట్టుగా ఉందయ్యా. ఎంత? 10 రూపాయలు. దానికి ఆమె ఫీల్ అయింది, ఇన్సాల్ట్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవుని పని కొరకు ప్రయాసపడిన ప్రతిదీ కూడా జ్ఞాపకార్థ పుస్తకంలో దేవుడు రాస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడ్డా, తెర వెనకాల నలిగిపోయినా దేవుడు నీ పేరు జ్ఞాపకార్థ పుస్తకంలో రాస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పిలిచి నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని పనికి
సహాయం చేస్తే ఇహమందును పరమందును ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. హల్లెలూయా. దేవుని స్వార్థ పనిలో, దేవుని పనిలో ప్రయాసపడిన వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఫిలిప్పీ పత్రికలో వీరిద్దరు పేర్లు ఎత్తాడు, యువోదియా, సుంటికే. వీళ్ళు మగోళ్ళ ఆడవాళ్ళు అంటే అక్కడ రాయబడిన మాట స్త్రీలని ప్రస్తావించాడు కనుక వీళ్ళు ఆడవాళ్ళని అర్థమైపోయింది. కొంతమంది మగోళ్ళు ఈ మధ్యన ఫ్యాషన్గా ఏం పేరు రా నీ పేరు అంటే నా పేరు లక్ష్మి అంటాడు. లక్ష్మి ఏందిరా అది ఆడవాళ్ళ పేరుగా, నా పేరు లక్ష్మి అంటే ఆడవాళ్ళ పేర్లు కూడా మగవాళ్ళు పెట్టేస్తున్నారు, మగవాళ్ళ పేర్లు ఆడవాళ్ళకి వేసేస్తున్నారు. మరి ఇక్కడ యువేదియా సుంటికి అంటే వీళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే పౌలు గారు ఆల్రెడీ అక్కడ సమాధానం ఇచ్చాడు స్త్రీలు అని. కనుక వాళ్ళు స్త్రీలు, సంఘంలో స్త్రీలు పరిచారకులు. వీళ్ళిద్దరూ ఒక అద్భుతమైన పరిచర్య చేశారు. వీరిని గురించిన వివరాలు మీకు ఇస్తాను. ఈ ఇద్దరు గురించి బైబిల్ ఎక్కడ లేదు. 66 పుస్తకాలని తిరగేసి చూస్తే ఈ పేరు గల్లోళ్ళు కానీ వీళ్ళ వ్యవహారాలు కానీ అసలు ఎక్కడ ప్రస్తావన మనకు కనబడదు. ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లోనే ఈ విషయాలు కనబడతాయి. పౌలు గారు వారిని బ్రతిమలాడుతున్నాడు. అమ్మా యువోదియా, సుంటికే, మీరు ఏక మనసు కలిగి ఉండాలి అని. ఏ పత్రిక ఇది చెప్పండి? ఏ పత్రిక మాట్లాడాలి మీరు? ఏ పత్రిక? ఫిలిప్పీ పత్రిక. నేను చందమామ కథ చెప్పట్లేదు, పెట్ట కథ చెప్పట్లేదు, ఒక రాజకీయం చెప్పట్లేదు, ఒక లేకపోతే జరిగిన న్యూస్ చదవట్లే. జీవ గ్రంథంలో ఉన్న సత్యాన్ని, చరిత్రను మీకు చెబుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అన్ని పుస్తకాల కంటే బైబిల్ పుస్తకం కొన్న గొప్పతనం ఏందిరా అయ్యా అంటే నేను అంటాను, అన్ని పుస్తకాలు నువ్వు చదువుతావు, బైబిల్ నిన్ను చదువుద్ది. హల్లెలూయా. అన్ని పుస్తకాలు నువ్వు చదువుతావు, సందమామ, స్వాతి, నవలు అన్ని నువ్వు చదువుతావు, కానీ బైబిల్ కొన్న గొప్పతనం తెలుసా? ఇది దేవుని నోరు. బైబిల్ దేవుని నోరు, దేవుని నోరు, దేవుని మనసు. కనుక బైబిల్ చదివే వాళ్ళ జీవిత చెట్ట బైబిల్ చదువుద్ది. ఆమేన్, హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు చాలా విలువైనవి. ఒక సంఘ కాపరిగా వీళ్ళ గురించి నేను బైబిల్ చదివేటప్పుడు అసలు యువదియా, సుంటికి ఎవరు అని నాకు క్లారిటీ కొరకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. కానీ మీకు బోధించడం కొరకు నేను చాలా కామెంటరీస్, వ్యాకరణాలు, వీళ్ళ గురించిన వ్యాకరణం అంటే చరిత్రాత్మక సందర్భాలు కొన్ని ప్రస్తావించబడితే వాటిని అధ్యయనం చేసి వాటిలో ఉన్న శ్రేష్టమైన విషయాల్ని మీ ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. కనుక ఇది బైబిల్లో దొరికే చరిత్ర కాదు, కానీ వ్యాఖ్యానకర్తలు, కామెంటరీస్ రాసిన వాళ్ళు వీళ్ళ గురించి ఆ ఊర్లు వెళ్ళి వాళ్ళ చరిత్ర తెలుసుకొని, వాళ్ళ చరిత్ర మరుగైపోయిన వీళ్ళ చరిత్రను, సంఘంలో వీళ్ళకున్న కీలకమైన పాత్ర ఏంటో తెలుసుకొని వాటిని ఒక 4-5 కాడ విన్నప్పుడు ఒక్కొక్కటి ఒకలా చెప్తాడు, ఒకలా చెప్తాడు. కానీ ఈ 4 చెప్పిన ఒకే ముచ్చట ఉంటుంది. దాన్ని కీలకంగా తీసుకొని వారు రాసిన వ్యాఖ్యానాల్లో వీటిని పొందుపరిచారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏదో చందమామ కథ కాదు, లేకపోతే ఏదో జాబిలి కథ కాదు, వాస్తవం జరిగిన సంగతే. ఫిలిప్పీ పత్రిక రాయడానికి కారణం, ఫిలిప్పీ పట్టణంలో పౌలు అపోస్తలుల ద్వారా ఫిలిప్పీలో సంఘం స్థాపించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక వివరణ నేను మీకు ఇస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ ఫిలిప్పీ సంఘం ఎలా ప్రారంభించబడిందో చెప్తాను. మీరు అపోస్తలుల పౌలు సువార్త దండయాత్రల గురించి మీరు ధ్యానం చేసినప్పుడు పౌలు గారి ద్వారా ఏ సంఘాలు స్థాపించబడ్డాయో ఒక చక్కని వివరణ మీకు అపోస్తల కార్యగ్రంథంలో దొరుకుద్ది. మీకు తెస్సలోనికే సంఘానికి పత్రిక రాశాడు, కొరింథీ సంఘానికి పత్రిక రాశాడు, గలతీ సంఘానికి పత్రిక రాశాడు, ఇంకా ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాశాడు. ఓవరాల్గా 14 పత్రికలు పౌలు ద్వారా రాయబడ్డాయి. వాటిని పరిశుద్ధ గ్రంథంలో మిళితం చేశారు. ఎక్కువే రాశాడు అనుకోండి,
ఉదాహరణకి కొరింథీ సంఘం 4 పత్రికలు రాశాడు, కానీ 2 పత్రికలే ప్రామాణికంగా ఎంచి తీసుకున్నారు. ఇట్లా చాలా రాశాడు, కానీ ఒక 14 పత్రికలు మాత్రమే బైబిల్లో పొందుపరచబడ్డాయి. ఇవి ఏ ప్రాంతం, ఆ ప్రాంతాన్ని గురించిన వివరాలు, మనం ఆయన ఎలా ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఎలా స్వార్థ చేశాడు, అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా లూకా గారు, వైద్యుడైన లూకా పౌలు గారిని వెంబడిస్తూ ఆయన చేసిన సువార్త దండయాత్రలో జరిగిన ఒక అద్భుతమైన వివరణ, రిపోర్ట్ మనం అపోస్తుల కార్య గ్రంథంలో చూడగలుగుతాం. కనుక అపోస్తుల కార్యాలు చదివితే మీరు జాగ్రత్తగా తెస్సలోనిక ప్రాంతానికి ఎలా వెళ్ళాడు, కొరింథీ ప్రాంతానికి ఎలా వెళ్ళాడు, ఇలా చాలా చక్కని సందర్భాలు మీకు కనబడతాయి. వాటిని మీరు జాగ్రత్తగా లిస్టప్ చేస్తే ఆయన రాసిన పత్రికల్లో కొన్ని సందర్భాలు వాటితో జోడించినప్పుడు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 16:11. ఓడ ఎక్కి మరునాడు ఫిలిప్పీకి వచ్చాము. జాగ్రత్తనండి, ఫిలిప్పీ పట్టణం చేరుకున్నాడు పౌలు అపోస్తలుడు. ఈ ఫిలిప్పీ పట్టణంలో ఒక సముద్ర తీరాన వాక్యం చెబితే లూదియా అనే ఆమె హృదయం తెరబడింది, ఆమె రక్షింపబడింది. జాగ్రత్త పిల్లారా, ఫిలిప్పీ పట్టణంలోనికి ప్రాంతంలోనికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఒక సముద్ర తీరాన వాక్యం చెబుతాడు. సముద్ర తీర ప్రాంతంలో వాక్యం చెబితే లూదియా అనే ఆమె వ్యాపారస్తురాలు, ఆమె మీటింగ్కి రాలే, సముద్ర తీరాన్ని వ్యాపారం చేస్తున్న ఆమె, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీకులాగా ఉన్నారు, కానీ ఆమె మాత్రం వ్యాపారం చేస్తా వాక్యం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు రక్షింపబడ్డారో లేదో చెప్పలేదు, కానీ వ్యాపారం చేస్తున్న ఆమె హృదయం దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఆమె పౌలు గారిని బ్రతిమలాడుతూ మా ఇంటికి రాయ్యా అని అలా బ్రతిమలాడు పౌలు గారు వెళ్తే ఫిలిప్పీ ప్రాంతంలో స్త్రీల కూటం ఏర్పాటు చేద్దాం. మీకు స్క్రీన్లో కనబడుతుంది చూసారా, స్త్రీల కూటం. ఫిలిప్పీ పట్టణంలో ఆమె స్త్రీల కూడిక ఏర్పాటు చేస్తుంది. ఆ స్త్రీల కూడికలో యువేదియా, సుంటికే అన్న వీళ్ళిద్దరు కూడా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఫిలిప్పీ సంఘ పరిచర్య ప్రారంభం ఏందయ్య అంటే, మీకు అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో జరిగిన సందర్భం మీకు అర్థమైతే, ఓహో ఫిలిప్పీ పట్టణానికి ఎలా పౌలు గారు వెళ్ళారా, ఈ రీతిగా అక్కడ స్వార్థ చేయబడిందా, ఈ రీతిగా సంఘం కట్టబడింది అన్న సంగతులు మీకు అర్థమవుతాయి. ఆమె తుయతైన పట్టణస్తురాలు అయినప్పటికీ ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించబడ్డానికి, ఫిలిప్పీ ప్రాంతంలో దేవుని వాక్యం ఎదజల్లబడ్డానికి లూదియా అనే సహోదరి ఆమె చేసిన ప్రయాస వలన అక్కడ ఫిలిప్పీ ప్రాంతంలో సంఘ స్థాపన జరిగింది. ఆమేన్. ఆమె స్త్రీ కదా, లేడీ కదా, ఆడవాళ్ళందరూ పోగు చేసింది. ఆమె వ్యాపారస్తురాలు, అందరు తెలుసు ఆమెకి. వ్యాపారం చేసే వాళ్ళకి అందరు పరిచయస్తులు ఉంటారు. ఆమె ఏం చేసిందంటే అందరు పోగు చేసింది, అందరు పోగు చేసింది. అక్కడ పౌలు గారు వాక్యం చెప్తే దాంట్లో అనేకులు రక్షిపడ్డారు. వారిలో ఈ యువేదియా, సుంటికి అన్న ఈ ఇద్దరు స్త్రీలు కూడా ఆ రోజు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించారు. ఫిలిప్పీ పట్టణంలో సంఘం స్థాపించబడింది. ఆ సంఘంలో వీళ్ళిద్దరూ మంచి యోగ్యమైన పరిచారకులుగా, మంచి విశ్వాసులుగా, మంచి ఆధ్యాత్మిక క్రమం కలిగిన వ్యక్తులుగా కొనసాగించబడ్డారు. ఇలా ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించబడి సంఘ స్థాపన జరిగింది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యువేది అన్న ఆమె ఏ కులస్తురాలో తెలియదు, కానీ ఈమె చేసిన పరిచర్య ద్వారా కొంతమంది రక్షింపబడ్డారు. చాలా మటుకు సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడ్డాయి. ఆమె చేసిన ప్రయాస గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. ఈమె గురించిన చరిత్రలో ఒక ఆయన వ్యాఖ్యానకర్త రాసుకుంటూ వచ్చిన ఆ వ్యాఖ్యానం చదివినప్పుడు అసలు ఇంతగా ఇమర్చబడి సంఘంలో పనిచేయడం వల్ల ఇంత గొప్పగా సంఘం కట్టబడుద్ది అనిపించింది. ఈమె ఒక కోణంలో పనిచేస్తే
సుంటికే అనే అన్యురాలు, ఆమె యూదురాలు కూడా కాదు, అన్యురాలు, విగ్రహారాధన కుటుంబంలో ఉన్న ఆమె ఆ రోజు వాక్యం వినడం ద్వారా పౌలు గారు చెప్పిన ఆ బోధన శైలి ద్వారా పట్టబడి విశ్వాసంలో స్థిరపడి తన ఇంటివారు, తన బంధువులు, అన్యజనులు వ్యతిరేకించి చంపడానికి సిద్ధమైనా కూడా ఒక స్త్రీ ప్రాణాలు తెగించి ప్రభు కొరకు నిలబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె తన జీవితంలో ఎలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఆమెకి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు ఎవరు, ఇటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆమె ఆత్మలో. వాటన్నిటికి కూడా సమాధానం దేవుడు ఇచ్చాడు. ఆమె హృదయంలో ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు దేవుడు ఎలా సమాధానం చెప్పాడు, ఎలా సత్యదేవుని ఎరిగిందో వాటి గురించిన వివరాలు మిగతా వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళు కూడా రక్షింపబడి సంఘంలో చేర్చబడేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఈమె సువార్త కరపత్రం పంచిపెట్టింది, సిగ్గుపడలే. ఆడుకూతురును కదా, నడి రోడ్లో తిరుగుతుంటే పని పాట లేదా, ఇలా ఆయన ఏం చేస్తున్నాడు, ఈ పిల్ల ఏం చేస్తున్నారు, సోమరదిలాగా రోడ్డు మీద తిరుగుతుంది అని ఎంతమంది వ్యంగ్యంగా మాట్లాడినా, ఎగతాళి చేసినా ధైర్యంగా సువార్త కరపత్రాలు పంచిపెడుతూ ఆమె స్వకీయ సాక్ష్యాన్ని పంచుకునేది. అంతేకాదు పౌలు గారు సుంటికే నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలమ్మంటే అసలు ఆ పాస్టర్ గారి మాట జవదాటేది కాదు. దేవుని సేవకుడి మాటను గౌరవించి లెక్క చేసుకొని దాన్ని జాగ్రత్త పాటించే ఒక చక్కని మాదిరికరమైన స్త్రీగా ఈ సుంటికే ఆ సంఘంలో చక్కని సాక్ష్యం సంపాదించుకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ప్రాముఖ్యమైన మూల స్తంభాలు ఫిలిప్పీ సంఘం వ్యాప్తి చెందడానికి, ఫిలిప్పీ సంఘంలో ఒక చక్కని పరిచర్య జరగడానికి. మీరు చూడండి, పౌలు గారి ద్వారా చాలా సంఘాలు కట్టబడ్డాయి, చాలా పత్రికలు రాశాడు, కానీ ఏ పత్రికలో కూడా ఇలా ప్రస్తావించలే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఒక చక్కని ప్రస్తావన మనకు కనబడుతుంది. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఈ ఫిలిప్పీ పత్రిక గురించిన వివరణ. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు, మొదటి అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును, ఎవరికట, అధ్యక్షకులకును, పరిచారకులకును, అధ్యక్షులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, బాధ్యత కలిగిన ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. మీరు మిగతా పత్రికలు చదవండి, విశ్వాసులైన వారికి, పరిశుద్ధులైన వారికి, క్రీస్తులో పరిశుద్ధులుగా పిలబడుతున్న వారికి, పౌలుగా పిలబడుతున్న నేను ఈ పత్రిక రాస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ క్రీస్తు యేసు నందలి ఉన్న ఆ ఫిలిప్పీలో ఉన్న అధ్యక్షులు, పరిచారకులు అంటే ఒక క్రమబద్ధీకరణ కలిగిన పరిచర్య ఫిలిప్పీ సంఘంలో కొనసాగించబడింది. ఆమేన్. ఒక అద్భుతమైన క్రమబద్ధీకరణ, ఒక అద్భుతమైన విధానం ఫిలిప్పీ సంఘంలో కట్టబడ్డానికి కారణం ఏంటంటే ఈ యువేదియా, సుంటికి అన్న వాళ్ళు బాధ్యతగా మూల స్తంభాలుగా ఆ సంఘంలో నిలబడి పనిచేశారు. వీరి గురించే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే చాలా మంది అంటే ఆ సంఘంలో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు పని చేయట్లేదండి, పరిచారకులు లేరా, ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో విభేదం ఏర్పడింది. ఏక మనసు కోల్పోయారు వీళ్ళు, ఏకాభిప్రాయంలో నుంచి పక్కకు తొలగిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత, నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట నువ్వు వినాలంటే నీ మాట నేనే, నువ్వే నా మాట వినాలి అని ఇద్దరు కూడా తారాస్థాయిలోనికి వెళ్ళిపోయారు ఈ పేట్రేగిపోయే ఆలోచనలో. కనుక వీళ్ళ ద్వారా ప్రాముఖ్యంగా మూల స్తంభాలుగా ఉండి వీళ్ళ ద్వారా చాలా మంది వీళ్ళతో పాటు పరిచారకులు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, మిగతా యవన స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు, వీళ్ళందరూ పరిచర్లు ఉన్నారు. కానీ వీళ్ళు ఒక అనుభవం కలిగిన వాళ్ళు, పరిచయలో మూల స్తంభాలుగా ప్రారంభం ఉన్న వాళ్ళు పౌలు గారి పరిచర్యలో ఆ ఫిలిప్పీ పట్ల సంఘంలో. వీళ్ళ మధ్య కాస్త తారతమ్యం వచ్చింది, మిత్రభేదం వచ్చింది. ఒకప్పుడు ఇద్దరు కలిసిమెలిసి పనిచేశారు, కానీ కొంతకాలానికి సడన్ బ్రేక్ అయిపోయింది. కనుక వీళ్ళు ఏమి సంఘాన్ని పాడు చేసే పరిస్థితి కాదు, కానీ వీళ్ళు చిన్న అండర్స్టాండింగ్ లోపం ఏర్పడింది, అర్థం చేసుకునే స్థితి కోల్పోయారు వీళ్ళు. కనుక వాళ్ళని గద్దించట్లే. వాళ్ళ వయసులో పెద్దోళ్ళు,
కనుక సంఘంలో బాధ్యత కలిగి పనిచేసిన కనుక వాళ్ళని అంటున్నాడు పౌలు గారు, మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు వాళ్ళకి ఇచ్చిన విలువ, ఆ ఘనత ఆ మాటలో అర్థమైపోతుంది. వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, ఆ సంఘంలో అనుభవం కలిగిన వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు. ఈరోజు వీళ్ళని బట్టే సంఘం చిన్న భిన్నమైపోయే పరిస్థితులు వస్తాయేమని ఆ విషయం పౌలు గారు తెలిసింది. పౌలు గారు ఏడున్నారు? ఈ ఫిలిప్పీ పత్రిక పౌలు గారు రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నారంటే, మీరు జాగ్రత్తగా మీరు చూస్తే పౌలు గారు చెరలో నుండి రాసిన పత్రికలు ఉన్నాయి. వాటిని ప్రిజన్ లెటర్స్ అంటారు. వాటిని చెరలో నుండి చాలామందికి పత్రికలు రాస్తాడు. అట్లా ఈ ఫిలిప్పీ పత్రిక ఆయన చెరలో ఉండి రాశాడు. ఇదిగో పౌలు గారు, ఆయనతో పాటు మరొక తోటి సహదాసుడు ఇట్లా కాళ్ళకు అట్లా కదలకుండా బంధించబడిన అట్లా ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఉన్న పౌలు గారు అంటున్నాడు, అమ్మా ఓదియా సొంటికే ఏక మనసు కలిగి ఉండండి ప్రభులో, మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈ మాట? చెరసాల్లో నుండి రాస్తున్నాడు. అంటే చెరసాల్లో ఉన్న బంధకాల కంటే వీళ్ళ అనైక్యత దైవజనుడిని బాధిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, సంఘ కాపురులుగా మాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, సంఘములో భిన్నాభిప్రాయాలు కలహాలు కనబడితే అసలు అవి ఇంకా మన కాల్చేస్తాయి. అసలు నిద్ర పట్టదు, అన్నం తినబుద్ధి కాదు, అసలు చికాచిక్కగా మారిపోద్ది. ఎందుకంటే సేవే ప్రాణం ఎంచుకున్నాం గనక, ప్రధానం ఎంచుకున్నాం గనక, మేము ఏ బంధకాలు, ఏ ఒత్తిళ్ళలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, సంఘంలో భేదాభిప్రాయాలు, అనైక్యత కారణాలు కనబడితే మేము ఇంకా 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 బాధించబడతాం. ఆ వాటికంటే ఎక్కువ బాధ వీటి ద్వారా కలుగుద్ది. పౌలు అపోస్తలుడు అదే భారం కలిగి మాట్లాడుతున్నాడు. చెరసాల్లో నుండి రాస్తున్నాడు ఈ పత్రిక. అమ్మా యువతికే సుంటికే మిమ్మల్ని బ్రతులాడుతున్నాను, మీరు సంఘానికి మూల స్తంభాలు కనుక మీరు తొందరపడకండి, కలవరపరచొద్దు అని వాళ్ళని ఏక మనస్సు కలిగి ఉండమని బ్రతిమలాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తనండి. సంఘంలో పరిచర్య చేసే వాళ్ళే కాదు, సంఘంలో విశ్వాసులుగా పిలబడేవారు ఎవరి మధ్యలో ఏ విభేదం వచ్చినా, ఏ కలహం పుట్టినా, ఏ గందరగోళం పుట్టినా దాని ప్రభావం ఖచ్చితంగా సంఘం మీద పడుద్ది. దేని మీద పడుద్ది? సంఘం మీద పడుద్ది. నువ్వు బయట అరుచుకున్నావు కానీ దాని ప్రభావం దేని మీద పడుద్ది? సంఘం మీద పడుద్ది. దేవుని రాజ్య వ్యాప్తి ఆటంకపరచబడుద్ది. సంఘంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ప్రారంభమైపోతాయి. ఒక విశ్వాస మధ్యలో కలిగి విభేదాలు అవ్వచ్చు. అసలు పరిచారకులు అంటే సేవకుడితో కలిసి మెలిసి దేవుని సేవకుడితో అడుగు వేసే ఈ పరిచారకుల మధ్య ఏదన్నా భిన్నాభిప్రాయం ఇంకా డేంజర్, సో డేంజర్, ఇక సూపర్ మోస్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోవడమే. జాగ్రత్త పిల్లారా. ఒకప్పుడు వీరు సంఘంలో యోగ్యమైన పరిచారకులు, మంచి పేరు సంపాదించుకున్నారు. వీళ్ళ ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు, చాలా అద్భుతమైన పరిచర్య వీరు చేశారు. కానీ వీరి ద్వారా వాళ్ళు ఎటువంటి పరిచర్య చేశారు నేను తర్వాత చెప్తా. కానీ వీరి ద్వారా కలిగిన కొంత ఈ అభ్యంతరాన్ని గురించి మీరు తీసుకొని వచ్చిన తర్వాత ఈ యువేదియా గురించి, సుంటికే గురించి చాలా అద్భుతమైన కొన్ని అనుభవాలు మీ ఎదురు తీసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు వీళ్ళెవరు? దేవుని మందిరంలో యోగ్యమైన మంచి పరిచారకులు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు, సంఘంలో ఘనత పొందిన వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు సంఘంలో కలహప్రియులుగా మారారు. వీళ్ళ ద్వారా విభేదాలు స్టార్ట్ అయిపోయినాయి, గందరగోళ పరిస్థితులు. అందుకనే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన వచన ప్రకారంగా సంఘంలో కలహప్రియులు ఉండరాదు. ఎవరు ఉండకూడదు? కలహప్రియులు ఉండకూడదు. దానికి ఎడ్డమంటే తెడ్డమనే వాళ్ళు ఉండకూడదు. ఏకత్వంలోని భిన్నత్వాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఉండకూడదు. గందరగోళాలు రేపే వాళ్ళు సంఘాల్లో ఉండకూడదు. కలహప్రియులు ఉండకూడదు. కలహప్రియులు సంఘాల్లో ఉండడం వల్ల సంఘాలు చిన్న భిన్నమైపోతాయి, సఖ్యతలోకి రావు, గలిబిలి చెందుతాయి. ఇక్కడ మాట అక్కడికి, అక్కడ మాట ఎక్కడికి చేర్చి సంఘంలో చిచ్చులు పెట్టే ఆ పనికి మాలిన వైఖరి, ఆ విధానం చాలా డేంజర్. ఒక విశ్వాసి మరొక విశ్వాసం అర్థం చేసుకోలేదనుకో, నువ్వు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి కాస్త డౌన్ చేయి, కూల్ చేయి,
ఇప్పుడు నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి మాట విని? ఒక ఇశ్రాయేలు చిన్నది చెప్పిన వార్త ప్రకారంగా వెళ్ళి ఎలీషా పాస్టర్ గారి దగ్గర నిలబడ్డాడు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత పడతావని. ఆయన రాగానే కబురు పెట్టాడు, నేను పలానా వ్యక్తిని, పలానా సైన్యాధిపతిని, నేను మీ పాస్టర్ గారి కోసం వచ్చాను. ఈ అసిస్టెంట్ ఉంటాడే ఆయన వెళ్ళి, పాస్టర్ గారు ఎవరో సైన్యాధిపతి అట, సిరియా నుంచి వచ్చాడని అతను తెలియజెప్పు, 7 మార్లు యోర్దానులో మునగమని. ఆ మాట వచ్చి ఆ పరిచారకుడు వచ్చి, సార్ మా పాస్టర్ గారు చెప్పాడు మీరు 7 మార్లు పోయి యోర్దానులో మునగమని. నేను ఎవరో తెలుసా? నా స్టేజ్ ఏంటి తెలుసా? నా స్థాయి ఏంటి తెలుసా? ఆఫ్టర్ ఒక పాస్టర్ అయి ఉండి ఒక దేశపు సైన్యాధికారి ఇదా మీరిచ్చే గౌరవం అని అసలు స్థాయికి లేచాడు. ఇక చికాకు పడతా అనవసరంగా వచ్చాం, మన దేశంలో ఎన్ని నదులు లేవు, ఎన్ని ప్రాంతాలు లేవు, ఎన్ని పుణ్యస్థలాలు లేవు, పోయి ఆ మురికి నిలబడమంటాడేంది? 7 సార్లు మురిగితే నా రోగం పోతా? పోతే పోయింది, కనీసం వచ్చి సమాధానం చెప్పొద్దు. అతను వచ్చి అతను చెయ్యాడెత్తాడు ఎవరికొన్నా నా మీద, కర్ణాగల్ పైనుండి సమాధానం చెప్తున్నాడేది? ఆయనే పాస్టర్ సోమరోడు లేక ఉన్నాడు అన్నట్టుగా కోప్పడత వెళ్ళిపోతుంటే రథసారథి కారం చల్లాడా, కూల్ చేశాడా? అవునండి, అసలు నాకే బాధ కలిగిందే. అసలు మీ స్టేజ్ ఏంటండి, అసలు ఏంది ఆయన అనలే. అయ్యా ఆయన ఏమన్నా బంగారం అడిగాడా? ఏం అడగలేదుగా, మునగం అన్నాడు కదా. దానికి అసలు భలే ఎంత సమయోచిత జ్ఞానం అంటే అంత సమయోచిత జ్ఞానం. ఒకసారి ముడుగు, అతను అన్నట్టుగా జరగలేదనుకో, అప్పుడు మనం ఎందుకు చూపిద్దాం అనగానే ఇదేదో బాగుందా, ఇదేదో బాగుంది అని 7 సార్లు మనం పోయాడు. కూల్ చేశాడు. అట కాకుండా కూల్చి వ్యవహారం పెట్టామనుకోండి, దేవుని దృష్టిలో యోగ్యులు కాలేము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి పని మన కళ్ళలో కూడా చెయ్యకూడదు. సంఘంలో మన ద్వారా బలహీనపరచబడే ఆలోచనలు మిగతా వాళ్ళకి అందే రీతిలో మనం ఉండడం ద్వారా నువ్వు యేసయ్య శరీరాన్ని గాయపరుస్తున్నావు అన్న సంగతి అర్థం అవ్వాలి. ఇట్స్ టూ డేంజర్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రమాదకరమైన స్థితి అది. జాగ్రత్త పిల్లారా, కలహప్రియులు ఉండరాదు అని బైబిల్ చెబుతుంది. చాలా విచిత్రం, వీరి మధ్యలో ఉన్న ఈ వేదనలు తారస్థాయిపోయినాయి. అసలు తారస్థాయిపోయినాయి. ఏదో చిన్న డిస్టర్బెన్స్ కలిగింది, అది ఒక్కరోజు అయిపోలే, సమాధానం పడలే, అది వారాలు కాదు, అసలు చాలా కాలం అలా తెంపులాగా సాగుతూనే ఉంది. అసలు ఎంత సాగింది అంటే సంఘం రెండు ముక్కలైపోయింది. ఈ క్లోపర్ అనే ఒక వ్యాఖ్యానకర్త ఏమని అభిప్రాయపడి రాశాడంటే, అతను అభిప్రాయం చెప్పాడు. క్లోపర్ అనే వ్యాఖ్యానకర్త దీని గురించి ఏమని రాసుకొచ్చాడంటే, సంఘంలో అన్యజనులుగా పిలబడిన వాళ్ళు రక్షింపబడి సంఘంలో చేరిన వాళ్ళు ఉన్నారు, యూదులుగా ఉన్న వాళ్ళు కూడా రక్షింపబడి సంఘంలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఈ యోధా క్రైస్తవులుగా పిలబడుతున్న వాళ్ళేమో యువోది అన్న వ్యక్తి, ఈ తల్లి ఆమె ఇంట్లో చేర్చుకుంది. మనం ఇక్కడ ఆరాధన చేద్దాం, మన కులపోలు, మన తెగోళ్ళు, మన మూటోళ్ళకి మనం ఇక్కడ ఆరాధన చేద్దాం. అన్యజనుల్లో నుంచి వచ్చిన అన్యజన క్రైస్తవులను చూసారా, వీళ్ళను సుంటికే చేర్చుకుంది. అందరూ ఒకచోటు కూడుకునే వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రాగానే వీళ్ళు సంఘాన్ని 2 ముక్కలు చేశారు. యోధా క్రైస్తవులేమో ఈమె కాడ కూడుతున్నారు, యువేది కాడ. అన్యజన క్రైస్తవులేమో సుంటికే కాడ కూడుకుంటున్నారు. కారణం ఏదంటే వీళ్ళు పౌలుతో పాటు ప్రయాసపడ్డారు సంఘ స్థాపన కొరకు. ఆమేన్. ఎందరో రక్షింపబడ్డారు. కనుక నేను కూడా చాలా మందిని మందిరంలో చేర్చా, నా ద్వారా కూడా చాలా మంది రక్షింపబడ్డారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అసలు అంత వీళ్ళ మధ్యలో వచ్చిన గోల ఏంది, ప్రాబ్లం ఏంటి అని చూస్తే ఏమి లేదు. నేను చెప్పి నువ్వు వినాలి అంటది ఈమె. ఆమె కాదు, నేను చెప్పి నువ్వు వినాలంటది ఆమె. వయసు మీద పడింది కదా, ముసలి చేతస్థం ఎక్కిపోయింది. వయసులో ఉన్నప్పుడు నేను ప్రభు నమ్మేరిల్లు,
యవ్వన వయసులో ఉన్నప్పుడే ప్రభు కొరకు పని చేశారు. వయసు మీద పడితే చాదస్తం వచ్చింది. ఇక చూసుకో, మాటలు ఇక గెడతలే. ఏమంటది ఈ ముసలమ్మ, యువదియా, నీవు నా మాట వినాలి సుంటిగా అంటది. అబ్బాబా నేనే తక్కువ తిన్నానా, నువ్వే నా మాట వినాలి. ఇది అసలు నువ్వు తగ్గేది లేదు, నేను తగ్గేది లేదు అన్నట్టుగా ఇద్దరు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక పరిపక్వత, సంఘాన్ని బలంగా నడిపించే ఒక స్థాయిలో ఉన్నారు కనుక వాళ్ళ మాటలు కుదరట్లే. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు నా మాట నువ్వు వినాలి. ఎట్లా వీరి మధ్యలో గోల. యువేది కనుకొంది. యువేది మాటల ద్వారా తన హృదయంలో నొచ్చుకున్నట్లుగా సుంటికే భావించింది. యువేది అనే మాటలు, కొన్ని మాటలు కాస్త బాధ కలిగిస్తున్నాయి. కొంతమంది చూడండి లటక్కునే వేస్తారు. వాళ్ళు బాధపడతారా? వాళ్ళు కూడా మన తోటి వాళ్ళుగా ఇక నోటుకొచ్చి పట్టుకునే వేస్తారండి. అవతల తగ్గుతుందా, నేనేమో మాట్లాడతానా అని లటుకుని పోతామే. ఇప్పుడు ఎవరికి వస్తుంది తలపోటు? ఎవరికి వస్తుంది? పాస్టర్ అయ్యికి స్టార్ట్ అవుద్ది. ఎవరికి? పాస్టర్ అయ్యికి స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడికి గోళ? జస్ట్ పరమాణం కాడ వంటది, బెల్లం అంటది, పంచదార అంటది. బెల్లం ఎంత ఉంటుంది? అబ్బాయి బెల్లం అయితే బాగా పంచదార. జస్ట్ ఎక్కడ కుదరక బెల్లం వీళ్ళిద్దరు వేయకుండా పోతారు. మధ్యలో అల్లాడేది ఎవరో, ఏం బెల్లం వేయదు, అవే పంచదార వేయదు. ఆడ వదిలేసిపోయారు. మేమేమో ఇక పరిచయలో ఉంటాం. మిగతా వాళ్ళు చూస్తున్న పెద్దలు మనకి ఎందుకని కాముకున్నారు. ఈమె వేసిందని వాళ్ళు అనుకుంటారు, ఈమె వేసిందని వాళ్ళు అనుకుంటారు. ఏం లేదు ఆడు సప్పిడే. ఏంటంటే ఈ మేరీ క్యాండిడేట్ లేదంటే ఇటు పోయి రాదు, అర్థం కాలే. కోటానికి వచ్చారు, రాలే. కోటం జరుగుతుంది, రాలే. ఏరిళ్ళు హొండోలు జస్ట్ మేము బెల్లమంటదా, మేము పంచుతారంట, అంతేడా, అంతమించి చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ వాదనలో నేను చెప్పినట్టు చేస్తే స్వీటు అసలు మామూలు ఉండదు అంటది ఇవే. నేను చెప్పినట్టు చేస్తే అసలు 10 మంది తాగేది 20 మంది తాగుతారు అంటది ఇవే. అబ్బాయి పలసం చేస్తే కుదరదు, చేస్తే గొప్పంగా చక్కగా నోట్లో వేస్తే జారిపోయేటట్టు ఉండాలంటే ఏమంటది. అబ్బాయి అటు చేస్తే కుదరదు, జనం ఎక్కువ ఉన్నారు సరిపోదంటది. నీళ్ళు కలుపుతానంటది ఈమె వద్దంటది, ఎటు పోతారు. అది మొత్తం బాగా కరుసిపోయి ఎంత అవుద్ది, దేవుడికి మిగలకుండా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదేగా పరిస్థితులు. ఈ యువతికి ఆ మాటల ద్వారా తన హృదయంలో నొచ్చుకున్నట్లు సుంటికే భావించింది. ఇప్పుడు ఈ యువతికే చెప్పిన మాటలకి ఆమె కొంచెం ఫీల్ అవుతుంది. సుంటికే మాటలు మనవిగా కాకుండా ఆజ్ఞాపించినట్టుగా ఆమె నేనేమేనో నా మాటని వినాలా. ఫస్ట్ పౌలను పలకరించి నేను ఆ కోట ఇద్దరున్నాం కాదంట్లే. ఫస్ట్ పౌలన్నతో మాట్లాడింది నేను కనుక ఐ ఎమ్ ద ఫస్ట్, యు ఆర్ ద సెకండ్ అన్నట్టుగా సుంటికే మాటలు ఉన్నాయి కనుక తన ఆత్మాభిమానం దెబ్బతింటుందని యువేదికే భావించి ఇద్దరిలో కాస్త మనస్పర్ధలు ఎంత దాకెళ్ళి అంటే ఈమెమో యోధా మత క్రైస్తవులనేమో ఈమింట్లో చేర్చుకుంటుంది. సుంటికేమో అన్యజనుల క్రైస్తవులు చూసారు, ఈమె ద్వారా సాక్షి విని రక్షపడ్డోళ్ళు. ఈమెమో ఆలుపోగు చేసుకుని కోటలు పెడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది? సంఘం 2 ముక్కలైపోయే పరిస్థితులు వచ్చినాయి. అందుకని అమ్మా యువదియా సుంటికే ప్రభునందు ఏక మనస్కులై ఉండండి, దేవుడికి మహిమ కలుగునుగాక. వీరిలో సిద్ధాంతపరమైన విభేదం ఏం లేదు. పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడతారు, ఈమె పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడేది ఏంది? అది దుర్రాత్మని ఏమి లేవు. సిద్ధాంతపరమైన విభేదాలు ఏమీ లేవు. వీళ్ళు నా మాట నెగ్గాలన్న పట్టు, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా ఇద్దరు ఎక్కడ తగ్గలేదు. వీరిలో మిత్రభేదం ఏర్పడింది. అంత మునుపు ఇద్దరు కలిసి ప్రయాసపడ్డారు, ఇద్దరు కలిసి పనిచేశారు సంఘంలో. ఎప్పుడైతే నేనే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే వినాలి అన్న స్వభావ భావం ఎప్పుడైతే బయలుదేరిందో వారిలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు సంఘంలో. దేవుని ఆలోచన చేత సంఘముగా మనం కట్టబడినప్పుడు మనం పర సంబంధంగా నిలబడగలుగుతాము. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. ఇట్లా రెండు
ముక్కలైపోయే పరిస్థితులు. ఒక్క వారంతో తెగిపోలేదు. నెలలు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. పౌలు గారు చెవిని పడింది. ప్రార్థనాపూర్వకంగా పౌలు హెచ్చరిస్తున్నాడు. కానీ ఇద్దరు పౌలు గారి మాట చెవదాటని వాళ్ళు. అన్నా నీకేం తెలుసన్నా, నీకేం తెలుసన్నా, సంఘం కట్టి అప్పగించి నా నెత్తి మీద పెట్టిపోయో ఆ మొసలిది మాట ఎట్లే నా మాట అంటది అన్నో. నామేం తక్కువది కాదన్నో. మాటలు గారిడి. నోరు తెరిచి ఎంత మాట వద్దో తెలియదన్నా. ఎట్ట పడితే అట్లా మాట్లాడుద్దన్నా. ఇప్పుడు ఏం చెప్పాలా? ఇప్పుడున్న సంఘం మధ్యలో పౌలు గారు వచ్చాడు అనుకో, మీకు దండం తెల్లే, మీ తిప్పలు మీరు పడేటోడు వస్తాడు. అసలు పాస్టర్ గారు మాట వింటామా? ఏంది పాస్టర్ గారు, ఏంది అడుకొమ్మ కత్తనం ఏంది అంటే, నేను సులకనైపోయానా? నేను ఎంత పరిచయం చేసి నీకు కనపడలేదా? ఇవేదియా నేను మందిరం శుభ్రం చేసా, చాపులేసా, సంఘానికి వచ్చేవాళ్ళు చెప్పులు ఆడబడతాడుంటే చెప్పులు సరిదా. మీరు ఆడుకోవడం పెడితే ఆడుకోవడానికి వచ్చా మాయని చెప్పి సమాధానం చెప్పి వాళ్ళు చక్కబెట్టి మీరు ఎక్కడ కోటం పెడితే ఆడుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న జనాలకి ఈమె చేసిన పరిచయం తెలుసా? దైవ సేవకులతో పాటు ఆమె కూడా కోటానికి వెళ్ళి ఆ ప్రాంతంలో కుటుంబాలు ఉంటాయి కదా, ఆడ కోటం జరుగుతూ ఉంటే కొంతమంది ఎంత నిదానమో భోజనాల కంటే బయలుదేరుతాం అక్కాయ్, ప్రార్థన కంటే అసలు అది తెగదో, అది తెగేదే కాదక్కాయ్ అన్నట్టు కొంటది వ్యవహారం. అటుంటోళ్ళు కాడు ఈమె త్వరగా వీళ్ళతో పాటు వెళ్ళిపోద్ది కదా, త్వరగా రెడీ అయిపోద్ది, ప్రార్థన చేద్ది. అమ్మో ఏంది ఇంకా పిల్లకి స్నానం చేయాలి, మంచి తెక్కల్లా పో వంట చేయి అని వాడు స్నానం చేసేది, పట్లేసేది. నువ్వు త్వరగా వచ్చాయి, ఇంకో ఇంటికి వెళ్ళదు. ఏంది అమ్మాయి అంట్లో లేదా పిచ్చమో ఎప్పుడు దాకా తోముతున్నావు, ఏం చేస్తున్నావు తెంగరమో, అరే పౌలను వాక్యం రెడీ అయ్యాడు అని చెప్పి ఆమె కొండలు కడిగేద్ది. ఎట్లా సేవకులతో పోయి కుటుంబాలు చక్కబెట్టి కొన్నిసార్లు అక్క ఈమెందుకు ప్రార్థనకి తీసుకెళ్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది అసలు ఇంటికి వచ్చిన తర్వాత రక్కాసి నోటికి అట్లా మాట్లాడుద్ది. అన్నం పెట్టమంటే అక్క మొన్న ఏం చేసింది తెలుసా, నువ్వేమో తక్కువ తిన్నావా. ఈమె మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరు సఖ్యపరిచి వాళ్ళిద్దరు దేవుని మాటలు చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని కనిపెట్టి మళ్ళీ ఇద్దరిని కుటుంబ సమేత ఏడ తెచ్చేది చెప్పండి. నేను నువ్వు నా ఇంటి వారు చిలకలూరు పేట సెంటర్కి పోయిద్దామా? ఏడపోతావు అన్నావు చెప్పు, ఏడపోతావు? నేను నువ్వు నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అట్లా కాస్త గందరగోళం. ఏం కావాలంటది, ఈడు మామూలోడు కాదు అక్కో, ఈడు మామూలోడు కాదు. ఇంటికి వస్తే అసలు నన్ను బర్రెని బాధలు పోతాడు, దుష్టుడు సైతాండు, ఈడు చర్చికొస్తే నేను వస్తానా, నేను రాను అంటున్నాడు. కూర్చో ఏంటి మాట్లాడుతూ ఎగస్ట్రా కొడితే తమ్ముడు సెటిల్మెంట్లు చేసి వాళ్ళ కొరకు పాత్రలు చేసి ఇద్దరు సమాధానం వచ్చి ఆడితే కోటం తెస్తుంది. కోటం తెస్తే పౌలు గారి వాక్యం ద్వారా తాకబడి బోరు నేడిచి మారు మనసు పొందిపోయేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవ గొప్పదా తక్కువ చెప్పండి? పౌలు గారి కంటే గొప్ప సేవకులు చేసినట్టేగా, అవునా కాదా? గొప్ప సేవ కాదా? అసలు ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. యవ్వన ప్రాయంలోనే తాను తీర్మానించుకుంది దేవుని పనులు నా వంతుగా ఉండాలని. మందిరం ఎవరు వచ్చినా రాపని చక్కగా శుభ్రం చేద్ది, ఎవరు వచ్చిన రాపని చక్కగా బూజులు కొట్టుద్ది. ఒకవేళ ఆదివారం పూట ప్రార్థన సమయంలో ప్రార్థన జరుగుతుంటే బయట చెప్పు చక్కగా నీటి పెడుద్ది. అన్నా ఎంత సేవ చేస్తే నన్ను ఆ కరివేపాకు తీసేసావు నువ్వు, అసలు నువ్వు సేవకుడువేనన్నా, నీకు దండం పెడతానన్నా, నువ్వు కూడా సుంటికే మాటలని మారిపోయావన్నా అనే వాళ్ళు ఇప్పుడున్న సంఘం. వాళ్ళట్టం లేదమ్మా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు ఈనాటి సేవల్లోకి వస్తే ఆయన వదిలిపోయి పోవడమే, మా దెబ్బకి మీ దెబ్బ కూడా వదిలిపోవడమే. ఇప్పుడున్న సుంటికే ఇవేదియా వీళ్ళ మధ్యలో పౌలు గారు వచ్చి చెప్పేది ఇదే, నువ్వు ఆ మాటలు విని మారిపోయావన్నా, నువ్వు ఆ మాటలు విని ఆమె కొత్త పలుకుతున్నావన్నా. సంఘంలో ఇదే గోల. కొంతమంది మమ్మల్ని తీర్పరగా పెడతారు. పాస్టర్ గారు వచ్చి సమాధానం చెప్పు కమా అంటే ఏంటో చెప్పేది. ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యగారు మా పరిహిమాలు మీ చర్చికి వస్తుందా, ఒకసారి రా ఇంటికి రా, ఏం చేసిందో
ఏం చేసింది? ఈ ప్రార్థనకి వెళ్ళి రాగానే ఓ రెసిపోతున్నాడు, 2 గుద్దులు గుద్దింది. అమాంత బయటకు వచ్చి నీ సంగతి పాస్టర్ గారు చెబుతా అంటే ఇక నేనేం చెప్పాలా? ఒక్క నొక్కు నొక్కింది. ఆమె హైట్, ఈయన పొట్టాడు. ఒక్క నొక్కు నొక్కగానే అబ్బో ఇదే అని చెప్పి నాకు అడుగు వచ్చింది. నేను గోడకాడ నిలబడి టైం అబ్బా దొరికాడు పాస్టర్ గారు అని. పాస్టర్ గారు ఇది మీ చర్చికి వస్తుందిగా, అసలు ఏం చేసింది తెలుసా అంటే ఏం చెప్పాలి వీళ్ళకి? యేసు ప్రభు కాలంలో కూడా ఒకడు వచ్చా అన్నా ఆస్తి తాగాదన్నా, మనశాంతి లేదన్నా, నాకు వచ్చి ఆస్తి కూడా మా వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నాం, వచ్చి తీర్పు తీర్చానంటే మీకు తీర్పు తీర్చే బాధ్యత నాకు లేదురా అయ్యా, మీకు తిప్పలు మీరు పడండి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ తీర్పులు మేము తీర్చామనుకోండి, ఎవరికైతే అనుకూలంగా ఉంటామో అందరికి నేను బాగా అర్థమయ్యా, నేను పోతే ఆ చర్చికి పోతా అంటాం. ఒకవేళ అమ్మా ఏంది ఇది అన్నా అన్నా అంతసేపు తీసేసావు అన్న నన్ను, అయ్యగారు నువ్వు కూడా అట్ట అంటావా, నేను బతకాల సావాలా? ఓరయ్యా నీకు యాడ్ చెప్పేదిరా నాయన. అప్పుడు వాళ్ళు అట్లేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఒక్క మాట బ్రతుములాడుతున్నాను, తల్లారా మీరు ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండమనగానే దేవుడి ఆత్మ ప్రేరణకు తాకబడి వాళ్ళు మరల దిద్దుబాటులోకి వచ్చి కలిశారు. దేవుని రాజ్య వ్యాప్తి జరిగింది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులు అట్లా కనబడతలేదు. ఎందుకో తెలుసా? సంఘంలో క్రమబద్ధీకరణ లేదు. ఈనాటి సంఘాల్లో క్రమబద్ధీకరణ బొత్తిగా లోపించింది. దైవిక క్రమబద్ధీకరణ సంఘాల్లో లోపించింది కనుకనే ఎవడు ఆలోచన ఆడిదే అదే దేవుని ఆలోచనగా ఫీల్ అయిపోయి ఈడే సొంత కవితలు, ఈడే సొంత ఆలోచనలు చేసేసి ఇదే భక్తి అనుకొని బతుకును పోడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఈరోజు సంఘాల్లో ఉండిపోతున్నారు. క్రమబద్ధీకరణ, ఒక క్రమబద్ధీకరణ సంఘాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యువోదియా సుంటిగా వంటి వారి వంటి సమస్యలు వచ్చినప్పుడు దైవజనుడు ఒక మాట చెప్తే చాలు సెట్ అయిపోతుంది అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఈ ఉత్తరాలు రాయలే, కొరింథీ సంఘం రాస్తుంది ఉత్తరం. ఏదన్నా పొరపాటును పాస్టర్ గారు చెప్పాడా వెంటనే ఉత్తరం రాస్తారు ఇల్లు అన్నా ఏందని ఎట్టన్నావు అట్టన్నావు అని. ఇలా టైపు కాదు. ఒక ఉన్నతమైన స్థాయిలో బలపడిన వాళ్ళు పౌలు గారి మాటను గౌరవించి వాళ్ళు ఏక ఆలోచనలోకి సిద్ధపరచబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళ పరిచర్య గొప్పది. వీళ్ళ పరిచర్య పౌలు గారు పొగిడాడు, గొప్పగా ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళ పరిచర్య పౌలు గారు చూశాడు గనక, విన్నాడు గనక, గమనించాడు గనక దాని గురించిన వివరణ అలాగే పరిశుద్ధాత్మ ఆలోచన పౌలు గారి దగ్గర ఉంది కనుక వాళ్ళు చేసిన పరిచయం చొలకం చేసి మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఘనంగా నుంచి మాట్లాడుతున్నాడు. అట్లా ఉండడం వల్ల మిగతా వాళ్ళు కూడా తేడా పడే పరిస్థితులు ఉంటాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని బ్రతుకులాడుతున్నాడు పౌలు అపోస్తలుడు. వీళ్ళ గురించి వీళ్ళు చేసిన సువార్త పనిలో ప్రయాసకు తగినట్లుగా వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని దైవజనుడైన పౌలు గారు నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడాడు. ఈ వచనాల్లో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, సేవలో సహకరించే వాళ్ళు కానీ పరిచర్లో మన వంతుగా మనం చేసేది ఏదైనా కూడా అది పరలోకంలో జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడుద్ది. ఏ పుస్తకంలో? జ్ఞాపకార్థ పుస్తకంలో దేవుడు రాస్తాడు. దేవుని వాక్యం చెబుతుంది, నేను మీకు బహుమానాలు ఇస్తానన్నాడు, జీతం ఇస్తానన్నాడు. దైవజనులు మాకే కాదు, మీ అందరూ కూడా దేవుడు జీతం ఇస్తాడు. దేవుడు తన పనిలో నీ వంతుగా నువ్వు నిలబడి దేవుని కనపరిచినప్పుడు దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు అంతే. ఈ సుంటికి అన్న ఆమె ఒక మంచి అద్భుతమైన సాక్ష్యం కలిగిన ఆమె కాదు, మంచి పాటలు పాడగలదు. చక్కగా తనకు మంచి గొంతుంది, చక్కగా పాటలు పాడుద్ది. అంతేకాదు చదవరి, ఎడ్యుకేటెడ్ కనుక వాక్యాన్ని చదివేది. దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం అందించేది. మీరు చూడండి, దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం అందించడం కూడా ఒక పరిచర్యే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది చక్కగా అర్థమయ్యే రీతిలో చదువుతారు. కొంతమంది లైవ్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా సేవకులు పెద్ద పెద్ద సంఘాల్లో, వాళ్ళు ఎవరో ఒకరు పురుషులు కానీ స్త్రీలు కానీ దాని కొరకు ఏర్పాటు చేయబడతారు.
వాళ్ళు చక్కగా ఏ లోపం లేకుండా చక్కగా బైబిల్ చదివి వినిపిస్తారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఆదివారం వస్తేనే బైబిల్ చదవరు, అనుదిన బైబిల్ ధ్యానంలో ఉంటారు కనుక, చక్కగా దైవ సేవకులు చెప్పే ఉపదేశాలు వింటారు కనుక, కొన్నిసార్లు మేము తర్వాత ఏ వాక్యం చెబుతారో కూడా వాళ్ళు ఎరిగి మేము చెప్పక మునిపే టకిమంది చదువుతారు. కొంతమంది అనుకుంటున్నారు, ఓహో పాస్టర్ గారు ముందలే చెప్పాడు మీకు రాసి ఇచ్చాడేమో వాక్యం, అందుకని టకా 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 చదివేస్తాం మనం అనుకుంటాం తింకరమహం. కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలకు ఉపదేశం వింటూ వస్తారు. ఈ మాట వచ్చినప్పుడు నా దైవజనుడు నోట వచ్చే రెఫరెన్స్ అదే కానీ ఖచ్చితంగా ఆ రెఫరెన్స్లోకి వస్తాడు అన్న నిర్ధారణలో ఉంటారు కనుక వెంటనే తీసుంటారు. చదవండి మీరు అనగానే, కాబట్టి మీరు సమస్త అన్యజనుల వలె ఉండకుండా, చదవమా ఏ వచనం, పలానా అధ్యాయం పలానా పుస్తకం అని. అరే అయ్యగారు చెప్పలేదే, ఎవడు చెప్పుకుని హిందీ చదువుతుంది. ఎందుకంటే వాక్యాన్ని వెంబడించే విధానం అది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వాక్యం మీద దృష్టి పెట్టాలి. నీకున్న తలాంతులు దేవుని పని కూడా వాడుకో. మన సంఘంలో చదువు అందరూ ఏలుముద్ర వేచ్చా చదువుకున్న వాళ్ళ పెద్ద చదవరులు, మామూలు చదవరులు కాదు, జీవితాలు చదివేస్తారు. వీళ్ళు పుస్తకాలు కాదండి, జీవితాలు చదివేస్తారు. దూరం నుండి ఆడేం మాటలు చెప్పమంటావా, లిప్ రీడింగ్, మూకీ భాష ట్రైనింగ్ అనమాట. ఆడు ఎట్ట అన్నాడు అమ్మాయి, అందుకనే అక్కడ అట్టు జరుగుతుంది అని ఎక్కడ కథ వెళ్ళేస్తాం అన్నమాట. అంత జీవిత చరిత్ర చదివే ఆ తెలివిగల్లో క్రైస్తవ పాలెల్లో కొట్లు ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ సాగు తెలివితేటలు ఎక్కువయ్యే మనకి దేవుని వాక్యం వెలుగు అందట్లే. ఏ తెలివితేటలు ఎక్కువయ్యి, సాగు తెలివితేటలు ఉంటే దేవుని వాక్యం వెలుగు అర్థం కాదమ్మా. నువ్వు ఆల్రెడీ చీకట్లో ఉంటావు, దేవుడు లైట్ వేస్తాడు, లైట్ స్విచ్ వేస్తాడు, ఆయన స్విచ్ అయితే నువ్వు స్విచ్ ఆపేస్తావు. ఎందుకు, నువ్వు చీకట్లో ఇష్టపడ్డావు కనుక ఆయన ఎలిగేస్తే నువ్వు దాన్ని తగలేస్తావు. అట్లా ఉంటుంది మన బతుకు. అందుకనే దేవుని కొరకు రగిలించబడిన పరిస్థితులు. నేను చెప్పే మాట మీకు అర్థమైతే కొన్ని కట్లు తెగిపోతాయి, కొన్ని తీగలు కట్ అయిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి నరాలు కట్ అవుతాయి. ఏంటి నరాలు తెగే మాటలను బట్టి మామూలుగా ఉండదు, బాధ. ఏంది ఎట్లా మాట్లాడుతాం. ఎందుకంటే దైవజనుడు దేవుని ఆత్మలో నుండి మాట్లాడుతున్న ప్రతి మాట నీ ప్రయోజనకరంగా ఎంచి దాన్ని స్వీకరించినప్పుడు నీలో ఉన్న కొన్ని బంధకాలు తెగిపోతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యువేదికను గురించిన కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం భాగం చదవండి ఒకసారి. బ్రతిమలాడుకొనుచున్నాను. జాగ్రత్తనండి, యువేదికను గురించిన కొన్ని విషయాలు. ఈమె రక్షణ పొందిన స్త్రీ. పౌలు గారు చెప్పిన వాక్య ఉపదేశాల ద్వారా ప్రభావితం చెంది తన జీవితాన్ని దేవుని కొరకు అర్పితం చేసుకున్న ఓ చక్కని భక్తురాలు ఈమె. మొదటిగా ఈమె రక్షణ పొందింది, సంఘంలో చేర్చబడిన అనుభవంలోకి వచ్చింది. రక్షణ పడ్డారంటే అర్థం ఏంటి, లోకానికి వేరై దేంట్లోకి వచ్చారు వీళ్ళు, సంఘంలో చేర్చబడ్డారు. మీరు అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన వచనాల బట్టి మీరు చూస్తే సంఘ విశ్వాసులు ఎవరు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎవరు, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కూడా సంఘమేనా? దేవుని దృష్టిలో ఏది సంఘం? 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 40వ వచనం, 2వ అధ్యాయం 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏం తీసుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు. ఆ దినమంది ఇంచుమించు ఎంతమంది, 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అక్కడ 3000 మంది ఉన్నారా, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. పండగకు వచ్చారండి, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. కానీ అపోస్తుడైన పేతురు గారు వాక్యం విని నొచ్చుకొని, అయ్యలారా రక్షణ పొందడం మేమేం చేయాలని అడిగింది 3000 మంది. ఆ 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? అతని వాక్యము అంగీకరించుట ద్వారా. దేని ద్వారా? నీ బాప్టిజం ఒరిజినల్ నకిలీయా? ఏమండి, ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ ఉందా లేదా? డూప్లికేట్ ఉందంటే ఒరిజినల్ ఉందా లేదా? ఇప్పుడు నీ బాప్టిజం ఒరిజినల్లా నకిలీయా? ఈరోజు చాలామంది కొంతమంది అవగాహన లేని వాళ్ళు
అయ్యా మా అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు, నేను ఎప్పటి నుంచి అనుకున్నా మా అమ్మాయి కనుక పిల్లోడు పుడితే నేను బాప్తీసం తీసుకుందామని కంకణం కట్టుకొని కూర్చున్నాను కనుక మా పిల్లకి అబ్బాయి పుడితేనే నేను బాప్తీసం. ఎంతమంది చెప్పినా ఇన్ని వాక్యాలు విన్నా ఎంతగా దేవుడు మాట్లాడి నేను లోపడం, కానీ మా పిల్లకి నేను అనుకున్నట్టుగా పిల్లగాడు పుడితే నేను బాప్తీసం తీసుకుంటా. ఇది ఒరిజినల్ నకిలీయా చెప్పండి? ఒరిజినలా నకిలీయా? నకిలీ. అంటే పెళ్ళి బాప్తీసం తీసుకోవాలంటగా, పెళ్లి బాప్తీసం లేకపోతే చేరాడుగా పాస్టర్ గారు బాప్తీసం తీసుకోండి సంఘంలో సభ్యుడు కనుక పెళ్లి చేసే అర్హత ఉంది. మీకు తెలుసా? పెళ్ళిళ్ళు కొన్ని రూల్స్ ఉన్నాయి. తలపేడ తోక తేడా పెడితే మళ్ళీ తీసుకెళ్ళా ఏడ పెడతారు, ఆయన జన్మస్థానాలు పెడతారు, తీసుకెళ్ళి ఆడ పెడతారు. అంత పరిస్థితులు ఉన్నాయి ఈడ. మనకేమో అప్పటికప్పుడు ఇప్పుడు అయిపోద్ది చాలు, మనం అనుకుంది చాలు, అయిపోద్ది చాలు. రాత్రులు పెళ్ళిళ్ళు సెలవని తెలుసా మీకు? అంటే తెలుసా? తేలిస్తే మధ్యరాత్రి నుంచి చేస్తామండి. శుభ్రం పెందలు గాడి చేసి ఒక పక్కన ఎట్టవాళ్ళే తెలిస్తేగా. రాత్రులు చేసే పెళ్ళిళ్ళు సెలవు తెలుసా మీకు? అకార్డింగ్ టు ద జెనసిస్ చాప్టర్, లాబాను స్టోరీ. లాబాను మధ్యరాత్రి ఏం చేశాడు తెలుసా? యాకోబు మనకి మోసం చేశాడు. ఏమని? ఇదిగో మధ్యరాత్రి వేళ ముహూర్తం పెట్టాడు, పంచాంగం చూశాడు, ముహూర్తం పెట్టాడు. అందరు నిద్రపోతున్నప్పుడు ముసుగప్పి జబ్బు కల్లా నెట్టేయాడు. ఎవరికి? యాకోబుకి. తెల్లారు చూస్తే లబోదిమని ఎడుతున్నాడు. ఇక చూసుకుని ఎత్తి మీద కొట్టేసుకుని ఎడుతున్నాడు. మా మావ ఎంత పని చేశాడు, ఏం తెల్లడా, ఎట్ట జరిగి సుఖవంతమా, హ్యాపీ అంటే ఏం హ్యాపీ అయ్యా అని చెప్పి ఎసరు కొట్టి ఆ జబ్బు కలదని నాకు అంటు పెట్టావు నువ్వు. దాంతో కాపురాటు చేసేది పుసుక్కు నేను మర్చిపోయాను. నేను రాహేలు మత్తులో ఉండి మాయలో ఉండిపోయి ఆ పిల్ల ఈ పిల్ల అనుకొని నేను మోసపోయాను. ఈ జబ్బు కల్ ఈ పుసికల్ది కంపు ఉండే పసిగట్టలేకపోయాను. ఎంత మాయ చేసావు మాయా. అబ్బాయి పెద్దాన్ని పెళ్లి కావాలి, చిన్న చేయకూడదు, మా ఆచారం అదే. ఇప్పుడు ఏం చేయాలా? సరే ఎవడికి ఇచ్చేది నీకెత్తా రెండు దాన్ని కూడా అంటాడు. వాహ్ లక్కీ ఆఫర్ అండి. అకార్డింగ్ టు దట్స్ లా క్రిస్టియన్ మ్యారేజెస్ రాత్రులు చేస్తే చల్లవు. నువ్వేమో దెయ్యాలు తిరిగేటని ముహూర్తం పెట్టి కట్టమంటావు. ఎట్ట చెప్పు తప్పదుగా. సంఘ కాపురలో తప్పదు. కొన్ని సంఘాలు అసలు కుదరదు. నా పెళ్లి చేయడానికి వచ్చిన ఆయన మంచి ఎండ అని చెప్పి సాయంత్రం అసలు సర్టిఫికేట్ ఇవ్వలే, నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వలేదండి బాబు. మళ్ళీ గవర్నమెంట్కి అప్లై చేసుకుని తీసుకున్నాను నేను. నా తిప్పలా, ఎందుకంటే నాకు తెలుసు కనుక. రాత్రులు పెళ్లి చల్లవని అసలు సర్టిఫికేట్ ఇవ్వలే. కమ్మ నేను ఇచ్చిన కాను తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన, తీసుకుని పోయాడు ఆయన. ఎత్తన ఇవ్వలే. అరే నువ్వు పాస్టర్ అయ్యి ఉండి రాత్రులు పెళ్లి చేసుకునేది ఏంది, నీకు తెలియదు చట్టం అన్నాడు. ఓ ఆయన ఈయన చట్టం అని కూడా చట్టం అంటున్నాడు రా నాయన. సర్లే నా తిప్పలేని పడతానే, నా తిప్పలేని పడుతుంది. ఇక తప్పదుగా. చేయలేదనుకో, పార్టీ గారు పెళ్ళి అయిపోతే రేపు నుంచి మీ చర్చికి రావండి, నువ్వేదో చేస్తావు అనుకుంటే నువ్వు కూడా తేడా చేస్తుంటివి అంటాను. ఇంకేం చేస్తావు? వదకు తేబడిన గొర్రె బొచ్చు ఖర్చు వారి యొక్క మౌనంగా ఉండవలని అన్నట్టుగా నీకాడ మౌనంగా ఉండాల్సిందేగా. అది మా బాధలు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. తేడా పడితే ఉంటుందయ్యా, పరిస్థితులు తారుమారవుతాయి. ఇప్పుడు సకల పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. జాగ్రత్త. మనం దేవుని వాక్యం చేత కట్టబడిన అనుభవంలోనికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది పెళ్ళిళ్ళు బాప్తీసం. ఏ బాప్తీసం? ఇప్పుడు కొన్ని కాలేజెస్లో మనం సీట్ సంపాదించి బాప్తీసం సర్టిఫికేట్ చూపించాలి. కొన్ని కాలేజెస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ బాప్తీసం సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు చేర్చుకుంటారు కనుక ఆ కాలేజీలో సర్టిఫికేట్ కూడా బాప్తీసం తీసుకుంటాడు. ఇది ఒరిజినల్ నకిలీయా చెప్పండి, త్వరగా చెప్పండి, టైం ఉరుకుతుంది. ఒరిజినల్ నకిలీయా? నకిలీ పక్కన పెట్టి. కొంతమంది ఇదిగో మా సంస్థ తరపున చర్చి కట్టిస్తాం, మీరందరూ వచ్చి ఇదిగో బర్రెలు అలా మునిగి అలా వెళ్ళిపోండి, మేము ఫోటోలు తీసేస్తాం, చర్చి కట్టేస్తాం. సరే అబ్బాయి మనకు చర్చి కావాలి, కడతామన్నారు కదా, అందరు ఏం తీసుకుందాం? మొసలి మొతక చిన్న పెద్ద చెప్పు, అందరూ కూడా అలా ముంచే ఫోటోలు తీసారు. బయట పట్ట ఫోటో పట్టు. భక్తుడు, మహాభక్తుడు, ఆది కాను ప్రకటన అందరూ ఏగిపడేసేవాడు. ఇటు ఎడపడం తీస్తాడు. ఒక అయిపోయింది. ఇది ఒరిజినలా డూప్లికేటా చెప్పండి? డూప్లికేట్. కొంతమంది బాప్తిజాలు తీసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళన్నారు.
మా సంఘంలో సభ్యుడిగా నువ్వు చేరితే నీ డబ్బులు ఇస్తానంటాడు. వీడి వడ్డీ వ్యాపారస్తుడిలాగా. సరేలే బాబా నువ్వు ఇస్తానంటావుగా, నాకెందుకు ఇస్తావా, సరే ముంచు ఫోటో ఎవడో ఇది ఒరిజినల్ నకిలియా. ఇలా మాట్లాడుకుంటే సాయంత్రం దాకా చెప్తా బాప్తిసాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తేలిపోతావు. ఏ రకమైన బాప్తిసం అబ్బా ఇదే? మరి అన్నున్నాయి. బాప్తిజముల గురించిన బోధ సంఘానికి ఉండాలి. చూడండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఏమని చూడండి, 1 వచనం చదవండి. ఏ బోధ సంఘానికి కొన్ని ఉపదేశాలు అవసరం, ఇవి మేము చెప్పాలి. ఈ చెప్పేటప్పుడు ఎట్లా ఉంటే బైబిల్ కాలేజీలో ఉన్నట్టు ఉంటుంది, టీచింగ్ లాగా ఉంటుంది. కానీ తప్పదు, వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ అవగాహనలో మనకు ఉన్నప్పుడే ఎవరన్నా మనలో వచ్చి నొక్కి ఒక్క నుంచి మాట్లాడు మనం ఖచ్చితంగా తేల్చి మాట్లాడుతుంది దేవుని వాక్యాన్ని. హెబ్రీ 6వ అధ్యాయం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటం గురించి, దేవుని అందులో విశ్వాసమును, బాప్తిస్మముల గురించిన బోధ, బాప్తిసాల గురించిన బోధ సంఘానికి తెలియాలి. అందుకని చెప్పా బాప్తిసాలు ఎన్ని రకాలు, ఏది సరైన బాప్తిజం, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇటువంటి విషయాలు నేను ఒకసారి బాప్తిజాన్ని గురించిన లోతైన వివరాలు ఇచ్చా శుక్రవారం ఉపదేశం ఇచ్చేటప్పుడు. బాప్తిజాల గురించిన బోధ సంఘానికి తెలియాలి, మారు మనసు గురించిన బోధ సంఘానికి తెలియాలి, విశ్వాసం గురించిన బోధ సంఘానికి తెలియాలి, రక్షణ గురించిన బోధ సంఘానికి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించిన బోధ సంఘానికి తెలియాలి, రెండవ రాకడ గురించిన బోధ సంఘానికి తెలియాలి, పరిశుద్ధత గురించిన బోధ సంఘానికి తెలియాలి, వైరాగ్యం గురించిన బోధ సంఘానికి తెలియాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకం నుంచి వేరై యేసు రక్తంలో కడగబడి రక్షణ అనుభవంలోకి వచ్చి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తల్లి ఈ యువేదియా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం ఆమె రక్షింపబడింది, రక్షణ అనుభవంలోకి వచ్చింది. ఫిలిప్పి పట్టణంలో లూదియా సిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఆ స్త్రీల కూడికలో పౌలు గారు చెప్పిన వాక్యం ద్వారా గొచ్చబడి రక్షణలోకి వచ్చిన ఈమె బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు నిలబడింది, సాహసంతో దేవుని కొరకు నిలబడింది. ఈమెలో రక్షణ అనుభవం కనబడుతుంది, రక్షింపబడిన అనుభవం ఈమె జీవితంలో ఉంది. అలాగే రెండవ అనుభవం మీరు చూస్తే పిల్లరా చూడండి ఒకసారి, ఈమె పరిచర్యలో ఉపయోగపడిన స్త్రీ. మీరు చదివితే వీళ్ళు సువార్త పని కొరకు చాలా ప్రయాసపడ్డారు. వీళ్ళు సువార్త పనిలో చాలా ప్రయాసపడ్డారు. వీళ్ళు ఎంత ప్రయాసం, అంత ప్రయాస కాదు, సువార్త పనిలో చాలా చక్కగా ఉపయోగపడింది, ప్రయాసపడింది. రకరకాల ప్రయాసాలు ఉన్నాయి. సొలొమోను ప్రసంగ గ్రంథాలు అంటాడు, ఈ లోకంలో ఆకాశం కింద కలిగే ప్రయాసలు, మనిషి పడే ప్రయాస వ్యర్థం అంటాడు. ప్రసంగి గ్రంథం ప్రారంభం వ్యర్థం 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 సమస్త వ్యర్థం అంటాడు. అలాగే అంటాడు ప్రయాస, మనిషి పడే ప్రయాస కూడా వ్యర్థమే అంటాడు. గాలిని సంపాదించుకున్నట్టుగా మనిషి కష్టపడుతున్నాడని, ప్రయాసపడుతున్నాడని అది వ్యర్థమే అంటాడు ప్రసంగి భక్తుడు. ఏ ప్రయాస ఉండాలి మనకి? పిల్లల గురించి ప్రయాసపడతాం, కుటుంబాల గురించి ప్రయాసపడతాం, అన్నిటి గురించి ప్రయాసపడతాం. ఈ అన్ని ప్రయాసల కంటే ఉన్నతమైన ప్రయాస ఏంటో చెప్పండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచన భాగం చదవండి ఒకసారి. 1 కొరింథీ 15:58. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. నిరాశపడొద్దు, ఆసక్తి కలిగి ఉండు. ఈరోజు అనుకున్నట్టుగా కూడిక జరగలేదు, అనుకున్నట్టుగా దేవుడు కార్యం చేయలేదన్న ఫీల్ నీ హృదయంలో ఉండొచ్చు, కానీ అసలు ఏం బాధపడొద్దు. ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడని ఎరిగి అస్థిరులుగా ఉండకుండా, నువ్వు నిరుత్సాహపడకుండా ఆసక్తి కలిగి ఉండు. ఓ సువార్థికుడు గ్రామానికి సువార్త చేస్తాడు. అతని పని ఏంటంటే యేసు లోక రక్షకుడు, యేసు నమ్ముకుంటే మీ పాపాలు పోతాయని
దండోర వేసినట్టుగా చెప్పుకుంటా పోతాడు. అలా ఏ ఊరిలోకి వెళ్ళినా ఎవరో ఒకళ్ళయ్యా మా ఇంట్లో సంవత్సరం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకునే వాళ్ళు. ఒక ఊరిలో మాత్రం ఎవడు పట్టించుకోలే, అసలు ఎవడు పట్టించుకోలే. ఆయన సువార్త సేవ ముగింపు దినాల్లో నేను ఏ ఊర్లో సేవ చేశాను, ఎన్ని ఊర్లు తిరిగాను, అసలు వాళ్ళ స్పందన ఏదని ఆలోచిస్తూ ఉండగా ఒక ఊర్లో మాత్రం అసలు ఏ స్పందన రాలే. చాలా నిరాశలో ఉన్నాడు. నేను చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేశాను, రక్షింపడ్డారు కొంతమంది, ప్రభువును ఎరిగారు కొంతమంది, ప్రార్థనలు చేయించుకున్నారు కొంతమంది, కానీ వాళ్ళ ఊర్లో ఒక్కడు కూడా ఏం మాట్లాడలేదు అన్న నిరాశ తనలో ఉండిపోయింది. అలా నిరాశతో ఉన్న దినాల్లో ఓ పాస్టర్ గారు ఒక కోటను పిలిచాడు. అయ్యా, ఓ మంచి దైవజనుడు వస్తున్నాడు, మీరు కూడా రండి, మీరు కూడా అనుభవం కలిగిన వాళ్ళు, పెద్దవారు, మీ ప్రార్థన ప్రారంభంతో మేము కూడికను ప్రారంభిస్తాం, రండి అని సగౌరవంగా ఆహ్వానిస్తే వెళ్ళాడు పెద్ద ఆయన. ఆడున్నాడు కానీ నిరుత్సాహం, నేను ముసలోండి అయిపోయా, రేపు మా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. కానీ నా రిపోర్ట్లో ఒక ఊరు నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు నాకు ఎంతవరకు. అసలు ఏంది అన్న బాధ తన హృదయంలో ఉంది. అలాగే కూర్చొని ఉన్నాడు. ఆ అంతర్జాతీయ స్వార్థికుడు, దేవుని చేత బలంగా వాడబడే దైవజనుడు ఆ వేదిక మీదకి వచ్చాడు. వాక్యం చెబుతా నేను కొన్ని సంవత్సరాల క్రితం యేసుని తెలుసుకున్నాను. అది ఎలా తెలుసుకున్నానంటే, ఓ పెద్ద ఆయన మా ఊర్లో యేసుని నమ్ముకోండో అని తిరుగుతున్నాడు రోడ్లు. నేను పిల్లోడిని, అప్పుడు ఆ వయసు 12 సంవత్సరాలు. ఆ మాట విని నిరాశలో ఉన్నాను. ఆ వయసులో చచ్చిపోవాలన్న ఆలోచనలో ఉన్నా. ఆయన మాటలను బ్రతికించేయి, ఆ మాటలను ప్రోత్సహించేయి, ఆ మాటలను సిద్ధపరిచేయి. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి కొంత సమయం తర్వాత ఊరు మొత్తం తిరిగాను కానీ ఎక్కడ కనబడలే ఆయన. ఆ వ్యక్తి కనబడతాడేమో వందనాలు చెబుతాం, ఆయన చేసిన సేవకు కృతజ్ఞత చెబుతామని ఆశపడుతుంటే ఇంతవరకు కనబడలేదని మాట్లాడుతూ ఉంటే వెనకాల కూర్చొని వేదంతో ఉన్నాడు. చూసారా, నేను ఆ ఊర్లో పడ్డ ప్రయాస వృధాయేనని ఆ వ్యక్తి విని సంతోషించాలేలుయా, నేను పడ్డ ప్రయాసకు తగిన ప్రతిఫలం నువ్వేనయ్యా అని కేకలేస్తుంటే ఆ దైవజనుడు ఆశ్చర్యపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. బైబిల్ ఒక మాట ఉంది, ప్రవహించే నీళ్ళల్లో విత్తనాలు వేయండి. ఎవడని ఎత్తాడా? ఏమండే, ప్రవహించే నీళ్ళు ఎవడ విత్తనాలు వేస్తాడా? ఎత్తి ఆడిని ఏమంటాం? ఆడిని అర్జెంటుగా ఎర్రబస్సు ఎక్కించి ఆడ పంపించేస్తాం, పిచ్చి ఆసుపత్రికే, మెంటల్ హాస్పిటల్ పంపిస్తాం. ప్రవహించే నీళ్ళలో విత్తనాలు వేయండి, అది ఒక రోజు మొలకెత్తుద్ది. ఒక విత్తనం నీళ్ళల్లో కొట్టుకుని పోద్ది, చివరికి వచ్చినప్పుడు ఇరుక్కుంటుంది, అక్కడే తణుకులాడుతుంటుంది, మరలా ఊడి పోద్ది, అట్లా పోద్ది. కొన్నిసార్లు ఇసుకలో అలా దూరుతా పైకి లెగుతూ ఉంటుంది, ఎక్కడో చోట మట్టిలో పూర్తి కూరిపోతుంది. ఒకనొక సమయానికి వచ్చి పూర్తిగా మట్టిలో కూరిపోయి చచ్చిందిగా మారుద్ది. అలా చచ్చిన విత్తనంగా మారిన అది మొలకెత్తితే మహావృక్షంగా మారుద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. సేవలో పడే ప్రయాస ఎప్పటికి వృధా కాదు. మనం భౌతిక సంబంధమైన విషయాల్లో ప్రయాసపడితే దాని ప్రతిఫలం నీకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని పనిలో నువ్వు పడే ప్రయాస ఎప్పటికి వృధా కాకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. చెరుకుంపాలెంలో 3వ రోజు పుల్లయ్య కాలనీ, అది మొత్తం అన్య ప్రాంతం, బ్రాహ్మణులు అన్ని రకాల కులస్తులు ఉన్నారు ఆడ. అది అన్య ప్రాంతం. అది సరే, అక్కడ దాకా వెళ్తున్నా కదా, 3వ రోజు అక్కడ స్వార్థ కూటమి ఏర్పాటు చేద్దాం. నేను అడిగే వాళ్ళు పర్మిషన్, అక్కడ ఉన్న సేవకులు ఒప్పుకున్నారు, చాలా మంచిదన్నా ఏర్పాటు చేద్దామని. కానీ అక్కడ ఉన్న సేవకుల్లో భయం, ఏ రోజు కూడా అట్లా స్వార్థ కూటమి పెట్టలేదు. ఏదైనా ప్రార్థన పెడితే ఎక్కడ ఎందుకు పెడుతున్న ఆటంకపరిచారు. ఇప్పుడు సిస్టంతో పాటు ఇలా తీసుకెళ్తే అక్కడ ఆటంకాలు వస్తాయేమో అన్న భయం వాళ్ళ హృదయాల్లో ఉంది. నాకు సరైన రిపోర్ట్ ఇవ్వట్లే. మీరు ప్లేస్ చూసి వచ్చారా, కరపత్రాలు పంచి పెడదాం ఇలా నేను అడుగుతూ ఉంటే వాళ్ళు సరే రేపు ఎల్లుండే కన్నా రేపు వెళ్ళొస్తాం అట్టా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. అక్కడ అర్రాకోరా స్వార్థ ప్రకటించి ఆ పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎలాగనే కొంతమంది ఏంది 2 రోజుల నుంచి ఏవో ప్రార్థనలు జరుగుతున్నాయి మీ పల్లెల్లో అంటే, ఇక ఏం చెప్పాడు, రిపోర్ట్ ఇచ్చాడు. ఒక సేవకుడు వచ్చాడు, చాలామంది స్వస్థపరచబడుతున్నారు, దేవుడు తాకుతున్నాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొందుతున్నారు, వాళ్ళు
రాత్రి కూడికి వచ్చారు, మన రాత్రి కూడికి వచ్చారు, అద్భుతంగా దేవుడు జరిగించాడు అని చెప్తే, అవును ఈ పల్లెలో ఉన్న కొంతమంది చెప్తున్నారు, ఎవరో పాస్టర్ గారట, చాలామంది ఆయనకు వస్తే చెప్తున్నారు, మేము కూడా ఉన్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇవాళ సమాధానం చెబుతూ ఉంటే ఈయన అన్నట్టయ్యా, ఆ పాస్టర్ గారు రేపు ఈరోజు రాత్రి ఇక్కడ కూటమి పెడతానంటే, భలే వాళ్ళు పెట్టుకోమని చెప్పు, భలే వాళ్ళు పెట్టుకోమని చెప్పు అన్న రెస్పాన్స్ రాగానే అసలు ఆయన ఒంటి కాలు మీద దూరికి వచ్చాడు. నాగాడికి అన్నా పుల్లయ్య కోవాలి, నాకు భయం పుట్టింది, వాళ్ళు వద్దన్నారు ఏంద్రా నాయన అని. అన్నా అసలు ఇక్కడ 2 రోజులు కోటలు పెడితే వాళ్ళు కదిలేరన్నా, వాళ్ళు పెట్టమన్నారన్నా. చాలా అద్భుతం. ప్రార్థన బృందాలు ప్రార్థించారని నేను నమ్ముతున్నాను. నేను కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆలోచనతో వెళ్ళాను. మీరందరూ ప్రార్థనలు ఎత్తిపెట్టారని నేను నమ్ముతున్నాను. ఆ 3 దినాల వర్తమానాల ద్వారా దేవుడు అక్కడ ప్రజలు అద్భుతం కదిలించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ ప్రాంతాలకు కావలసిన ఉపదేశం అందిందంతే, ఉపదేశం అందిందంతే. ప్రజల్ని దేవుడు కట్టడం ప్రారంభించాడు. ఆశ్చర్యం, అసలు టైం మర్చిపోయారు వాళ్ళు. నాకేమో టైం ఎలా పల్లెం ఇచ్చేవాళ్ళు. ఆ టైం వరకు మనకు అలవాటు తప్పింది. 10 గంటలకు క్లోజ్ మంది. వీళ్ళేమో నాకు ఇచ్చేది మైక్ 10 గంటలకి. ఏం అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ రోజు కోట నాకు మైండ్ పోయింది. వీళ్ళు ఆదివారం పూట కొంచెం లేట్ అయింది. ఆ టైంకి వాక్యాడు చెప్పేది ఇక మామూలుగా సంఘంలో చెప్పినట్టు కుదిరితే కుదరదని జబర్దస్త్ మోడల్లో చెప్పా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏ మోడల్లో? కడుపొబ్బ నవ్వడమే. ఇక వాడికి జబర్దస్త్ ఎందుకురా, ఈ జబర్దస్త్ మనకు సరిపోద్దిగా అన్నట్టుగా ఉందన్నమాట. జబర్దస్త్ మోడల్లో చెప్తే తెల్లవారు చెప్పిన వాక్యం వింటాం గారు అన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నాకు కొత్త చార్లెస్ విని గుర్తుకొచ్చాడు. ఇప్పుడు చార్లెస్ విని అయితే కథతో కొత్త చార్లెస్ విని గుర్తుకొచ్చాడు. ఇక కోతుల్లాగా యాక్షన్ చేసి ఇటు తిరిగి అటు తిరిగి చేస్తే కానీ వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ వాక్యం ఉన్నారు. నేను చెప్పా, నాకు అర్ధ గంటల వాకింగ్ చెప్పడవచ్చు, 5 నిమిషాల వాకింగ్ చెప్పడవచ్చు, గంట వాక్యం చెప్పడవచ్చు, తెల్లవారులు వాక్యం చెప్పన్నా కదలకుండా వాక్యం చెప్పగలను. ఆ స్థామత నాకుంది. మీరు నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ ఎంతటితో సరిపెట్టుకుందామంటే వాళ్ళు అసంతృప్తి అయ్యారు. ఇంకాసేపు చెప్తారేమో, టైం అర్థం కాలే. టైం అర్థం కాదు, ఎందుకంటే జోకులు ప్రతి దానికి కొట్టడం, కారం కొట్టడం, మళ్ళీ నీళ్ళు కొట్టడం, అట్ట పెట్టమని కొట్టడం, మళ్ళీ పుచ్చగించడం. వాడికి ఏం అర్థం కావట్లే. ముసుగులో గుద్దిలాట అయిపోయింది వాడికి. అట్ట చెప్తేనే కొంతమందికి బ్రహ్మాండంగా ఉందని అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. డైరెక్ట్ పొడిచిన పొడకుండా పొడుతూ ఉంటే అబ్బో పొడుతున్నాడు, అయ్యో అట్లా పొడితేనే మరి కొన్ని రోగాలు పోయేది, కొన్ని జబ్బులు పోయేది. ఆ పోటు అవసరం. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. జాగ్రత్త రండి. మనం పడిన ప్రయాస వృధా కాదు, దాని ప్రతిఫలం మనం చూస్తామంతే. దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ నేను పడే ప్రయాస వృధా కాదు. గోవింద పూర్వం కొరకు మనం పడే ప్రయాస వృధా కాదు. ప్రతిఫలాన్ని మనం చూస్తామంతే. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రాంతంలో పడ్డ ప్రయాస వృధా కాదు, దాని ప్రతిఫలం మనం చూస్తాము. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దేవుని పనిలో ప్రయాసపడిన తల్లి. మీకు చెప్పాను కదా, ఆమె ఒక తీర్మానం చేసుకుంది. మందిరం శుభ్రం కొడవడం, బూజు దొలగొట్టడం, ఆదివారం చర్చకు వచ్చే వాళ్ళ చెప్పులు నీటికి పెట్టడం. అంతేకాదు, సేవకులు సువార్త కోటలు ఏర్పాటు చేస్తే భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని పిల్లలకని సిద్ధపరచుకొని సేవకులతో పాటు ఆ కోటలకు హాజరై ఆ ప్రాంత ప్రజల్ని సమకూర్చేది. ఆ ప్రాంత ప్రజలు పౌలు గారు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ తల్లి ఇంటింటికి వెళ్ళి, అమ్మ కోట ఉంది రండి, అమ్మ కోట ఉందే, సాయంత్రం వచ్చేసాను. అట్లా 2-3 రోజుల్లో ఈ ఆడోళ్ళు భలే కలిసిపోతారండి. భలే ఆశ్చర్యం. కొంతమంది మాటల గారడి. ట్రైన్లో ఎవరెవరు ఎక్కేస్తారా, అందరూ ఒక భోగిలో ఉంటారా, సడన్గా ఒక గంట తర్వాత చూస్తే వీళ్ళందరూ ఒక ఊరోళ్ళ అన్నట్టు ఉంటుంది. కాదు కాదు కాదు, ఈ ఆడవాళ్ళు ఆడ దిగిపోతూ ఉంటారు. మరి ఏంది ఇప్పుడు దాకిట మాట్లాడారనిపిస్తుంది. నేను ఒక ట్రైన్ ఎక్కా, చాలా అలసిపోయినా, పైకి ఎక్కి నిద్రపోతున్నా. ఆడవాళ్ళు ఎక్కేశారు. ఒక ఆమె చాలా దుఃఖంతో ఉంది. వాళ్ళ ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఏయ్ ఈ గిడాలు కడతా రావదా.
అది కాదండి ఆడు చూసి, ఏందమ్మా ఏదో సమస్య ఉన్నట్టుగా ఉంది అందు ఒక ఆమె. ఏం లేదంటే పరిస్థితి అసలు ఆ 5 నిమిషాల్లోనంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అనిపించింది. వాళ్ళందరూ ఒక ఇంటి వాళ్ళు అయ్యింది. అసలు గోడ కొట్టని చెప్తున్నారు. టీవీ సీరియల్ చూడట్లేదు అమ్మాయి, టీవీ సీరియల్ చూడట్లేదా? ఎట్టా భర్తని అలా తిప్పేసుకోవాలో, అత్తని ఎలా వంచాలో సీరియల్ చూడట్లే అని ముచ్చట మొదలుపెట్టారండి. వీళ్ళు వారు దుంపదేగా ఈ కొప్పులు కలిసిన కాడ కొంపటి, ఈ క్రాఫ్లో ఉన్న కాడ ఏం బాగా పర్లేదట, 2 కొప్పులు కలితే చాలట ఆడ కొంపడేనట అంట కదా. పెద్దలు చెప్పే సామెత అదే కదా అంటుంటుంది. మరి దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటించి పడేస్తాం. చాలా ఆశ్చర్యం. ఇవి కూడా అంతే. ఒక్కరోజు అలా తిరిగి 2వ రోజు అక్క వందనాలు అక్క, మీ అక్కయ్య ఇప్పుడు చూలే, అక్కయ్య కాదు నీకు కోటనికి వచ్చిందంటలే అని. అన్నా వందనాలు, మీ చుట్టం అయింది పక్కోడు కాదు, నేను కోటనికి వచ్చి రమ్మని చెప్పిందిలే ఆమె. మరి వీళ్ళేందిరా ఇట్లా అంతే, అదొక బంధం. హల్లెలూయా. 2వ రోజు కాదు కలగ చేసుకో, 3వ రోజు ఇంట్లో దూరేసేది. ఇవే ఇంట్లో దూరి సెటిల్మెంట్ చేసేది. ఈడు అంటాడు, నువ్వు పాతనికి వెళ్తూ ఊరుకొని అంటాడు. ఏం తమ్ముడు అట్ట అంటావు? అమ్మాయి రాని వస్తే బాగుంటుందిగా. అక్క దీని గురించి తెలియదు నీకు, ఇది మామూలు కాదు. చర్చికి పోద్దా, ఇంటికి వస్తే అసలు పట్టించుకోదు. నీళ్ళు నేనే తోడుకోవాలి, అన్నం నేనే పెట్టుకోవాలా, నిక్కుతా నీళ్ళతో సమాధానం చెప్పుద్ది. టీవీ కాడ నుంచి అసలు నా వైపు చూడదా, అసలు దీంతో కాపురం చేయడం రికార్డు అబ్బు. ఇక వాళ్ళకి మన సమాధానం చెప్తావు, నిప్పుల మీద నడిచినట్టుగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఇటువంటి వాళ్ళందరూ సెటిల్ చేసి, ఆమె ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ జనాలు మమేకం చేసి ఆడ కూటం పెట్టేదట. ఇలా ఊరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు మెల్ల గ్యాదర్ చేసి పౌలు అన్న కబురు పెట్టి, అన్న ఒకసారి వస్తావా, వీళ్ళు సంగతి తెలుదు, ఆయన వస్తాడు, మంటేస్తాడు. ఇక అంతే, రక్షణ కార్యం జరగాల్సింది. హల్లెలూయా. అట్లా సంఘంలోనికి విశ్వాసం సమకూర్చింది. అట్లా కుటుంబాలు కట్టింది. కుటుంబాలుగా దేవుని మందిరం రావడం దోహదపడింది. అంతగా ప్రయాసపడింది ఈమె. కనుక ఈమె దేవుని పనిలో ప్రయాసపడిన తల్లే. దేవుడికి స్తోత్రం. ఇంతగా కట్టబడ్డానికి నువ్వు ఎట్ట నడవాలక్క? ఒక మాట చెప్తా చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42లో ఏముంది? అపోస్తుల కార్యం 2:42, మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టు విరుచుడి యందును ప్రార్థన చేయడి యందును ఎడతెగని అనుభవం ఇముకుంది. నిలకడ భక్తి. ఎవరు మానినా ఈ యువేదియా అక్కయ్య మాత్రం పాతన మానదు అంతే. ఎందుకు పాతన రాలేదు అక్కయ్య? సాయంత్రం గాలి వాన దుమ్ము ధూళి సర్రం లేచింది కదమ్మా, అందుకనే రాలేకపోయా. ఈ మట్ట కాదు, గాలి దుమ్ము కాదు, ఏది లేచినా కూడా క్రమకోవటానికి ఏడ ఉంటుందామే? చర్చిలో ఉండాల్సిందే. నో అబ్జెక్షన్, నో అసలు ఏం రిమార్క్ చెప్పడానికి వీల్లేదు, సాగు చెప్పడానికి వీల్లేదు. అంతగా అపోస్తల అనుభవంలో, ఆ సహవాసంలో, భక్తిలో లోతుగా నాటుకుపోయింది కనుక ఈమెను దేవుడు ఎలా కట్టాడు తెలుసా? సంఘానికి ప్రయోజనకరమైన పాత్రగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు క్రమంగా నమ్మకంగా నిలబడి దేవుని సల నిలకడగా ఉంటే దేవుడు ఆల్మోస్ట్ నిన్ను ఎలా కడతాడు తెలుసా? కొండ మీద పట్టం వలె, ఒక దీపస్తంభం వలె, ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా సంఘానికి నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ స్థాయిలోకి రావాలంటే చేస్తోటే క్రమబద్ధీకరణ. నమ్మకంగా దేవుని కాడ రావాలా, నమ్మకంగా దేవుని నిలబడాలా. ఎక్కడ కూడా సాగు చెప్పడం వీల్లేనంతగా భక్తి జీవితాన్ని కాపాడుకుంది ఈమె గురించి రాస్తా అని అంటాడు ఒక ఆయన. అపోస్తులు 2:42 ప్రకారంగా అపోస్తుల దినాల్లో ఈమె సంఘాన్ని అంటుకట్టుకొని క్రమంగా నమ్మకంగా యథార్థంగా నీతిగా దేవుని సన్నిధిలో ఆమె నిలబడింది కనుక దేవుడు ఆ సంఘానికి వెలుగుగా, ఉప్పుగా, స్తంభంగా, దీప స్తంభంగా, కొండ మీద పట్టణంగా ఈ తల్లిని ఆ సంఘానికి మార్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నడిపింపు ఉండాలి.
ఇలా మనం కట్టబడాలంటే, నీ ద్వారా ఓడ కట్టబడాలి అంటే ఎవరు కట్టారు ఓడ బైబిల్లో? చెప్పండి. హూ 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 అందరు చెప్పలేదు, చూసారా? హూ హూ ఇంగ్లీష్లో హూ అంటే ఎవరు అని. హూ 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 నోవాహు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు? హూ అంటే నోవాహు. ఆయన పేరులోనే ఉంది హూ. దేవుడికి స్తోత్రం. నోవాహు కట్టాడు. ఎందుకు కట్టాడు? సరదాగా, కాలక్షేపమా? ఎవరు చెప్పారు నోవాహు తాత ఓడ కట్టమని? దేవుడు చెప్పాడు రయ్యా. ఎట కట్టమన్నాడు? చితిసారపు మానుతో కట్టమన్నాడు. కోత ఏంది? ఇంత కోలత. ఎట కడతావు? 3 అంతస్తులు, కిటికీ. ఇదంతా ఎవరిచ్చారు కొలత? దేవుడు. దేవుడు చెప్పాడు నోవాహుతో, నువ్వు ఓడ కట్టాలని. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు, మా మరి దేవుడు ప్రార్థన ఎక్కువ నీకు మైండ్ పోయిందయ్యా. ఏం పోయింది? ప్రార్థన ఎక్కువ నీకు మైండ్ పోయింది. ఓడ ఏంది? ఓడ అన్న మాట ఆ రోజుల్లో ఎవ్వరికీ తెలియదు. ఓడతో పనే లేదు. అసలు వర్షాలు లేవు, మంచు పడేది, మంచుకు పండే. వర్షం అన్న పదం కూడా ఎవ్వరు వినలే ఆ రోజు. వర్షం, భారీ వర్షం, తుఫాను, దినాలు రోజుల తరబడి వాళ్ళు ఎప్పుడు వినలే. వాళ్ళు పెద్ద వాన వస్తుందట. వస్తే ఈ ఓడ ఎక్కేస్తే, ఇది ఎక్కితే ఏమవుద్ది? అసలు ఎవరు తెలియదు ఓడప్పుడు. ఎవరు తెలియదు. భార్య అందా, నువ్వు కట్టుకుంటే కట్టుకో అయ్యా, నువ్వు కట్టుకుంటే కట్టుకో, నన్ను ఎందుకు కడుగుతావు? పిల్లలు చదువులు చూసుకోవాలి, నేను పనికి పోతాలే అనలే. భార్య కూడా నోవాహు గారి మాట ఉంది. ఇప్పుడు కొడుకులు పిలిచాడు, మై డియర్ సన్స్. 3 కుమారులు, 3 మొనగాళ్ళు పిలిచాడు. దేవుడు నన్ను ఓడ కట్టమన్నాడు. డాడీ నువ్వు కట్టుకో, మేము పనులు చేసుకోవాలి, మీరు కట్టుకోండి అనలే. పిల్లలు కూడా ఓకే, దేవుడు చెప్పాడా, రెడీ. కోడలను పిలిచాడు. కొడవల్ల కోడలు వచ్చింది. ఏంది? కొడవల. కొంతమంది కోడలు కాదు, కొడవలుగా మారుతున్నారు. కొడవలు కొండకండి, కోడలు కొండండి. కోడలు వేరు, కొడవలు వేరు. ఆమేన్. కొడవలు కోత్తం, కోడలు కుటుంబాన్ని కట్టుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కోడలు వచ్చింది. అత్త పాడకూడదు ఈ పాట, మామ పాడకూడదు. కోడలు వచ్చింది, సర్పం వచ్చింది రా. ఏం మామ ఏంది ఆ పాట అంటే, వచ్చింది సర్పం కొంపకి అన్నట్టు ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కొడవలా? తెగ్గొట్టేవాళ్ళు కొడవళ్ళు, నిలబెట్టేవాళ్ళు కోడళ్ళు. కోడలు ఉంటేనే బాగుంటుంది. కోడల్ని పిలిచాడు, 3 కోడల్ని. మరి అమ్మ, మరి దేవుడు అంకుల్ వాట్ యువర్ స్పీకింగ్? వీ డోంట్ నో వాట్ ద వాడ. చెప్పు భర్త, ఏం మీ డాడీ మైండ్ పోయిందో? వాట్ దిస్ మ్యాన్, అక్కడ మనం వెళ్ళిపోదాం, మనం లోపల నుండి బయటికి రామైతే మమ్మల్ని ఓడగట్టమంటాడు వీడు. ఎంతటి మాట. నోవాహు చెప్పగానే భార్య సహకరించింది, పిల్లలు సహకరించారు, కోడలు కూడా సహకరించారు. వీళ్ళందరూ ఓడగడుతుంటే చిన్నోళ్ళ నుంచి పెద్దోడు వరకు, తాత ఏం చేస్తున్నావు అని అందరూ కూడా నోవాహు తాతని అసలు ఆరేసినోడే, అసలు డైలాగ్ వేసినోడే. ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా వాళ్ళు ఏం పట్టించుకోలే. వాళ్ళు అడవుల్లో ఉండి అన్నీ సిద్ధపరచుకొని ఓడగడుతూ ఉంటే, మరి ఈ కోడళ్ళకి పుట్టిళ్ళు ఉంటాయి ఉండవా? పండగలు వస్తాయిగా. బావగారు, నోవాహు బాగున్నారా? ఏంది? ఏం లేదు, మా ఇంట్లో పండగ, అమ్మాయిని పంపిస్తారని. అమ్మాయ కొంచెం మేము కాస్త దేవుని పనులు ఉంటే ఉన్నారులేండి, 2 రోజుల్లో వచ్చేస్తుంది మా పిల్ల, ఎక్కువ రోజులు ఉంచుకోము. ఆడపిల్ల కానీ ఏడపిల్ల కాదుగా. బావగారు మరేంది? నాదేముందయ్యా, మీ అమ్మాయితో మీ అల్లుడితో మాట్లాడు. అల్లుడికి ఎత్తే, మావగారు నాదేముంది మావగారు, మీ అమ్మాయి అతను తీసుకుపో. అబ్బా సరే, అమ్మాయికి ఇవ్వయ్యా. అమ్మాయి, డాడీ మేము రాం అంటామా? రారా నాయన,
వీళ్ళు చంపేస్తున్నారు మమ్మల్ని. ఈ ఎండలు ఎండేస్తుండ్రు అయ్యా, ఈ వాడు ఏందో, ఈ మేకులు ఏందో, ఈ కొట్టుడు ఏందో, ఈ పీకుడు ఏందో, ఈ లాగుడు ఏందో అర్థం కావట్లేదు అయ్యా. అందరు మమ్మల్ని ఆరబోసుకోవడమేనయ్యా. ఈ అనవసరం ఈ కొంపకి ఇచ్చావు నన్ను. ఏ కొంపకి? ఈ కొంపకి ఇచ్చావు. లేకలాగా ఈయన పిచ్చి పెట్టింది అనుకుంటా. వాడు అంటాడు, మేకులు అంటాడు, ఈ అంటాడు, అయ్యి అంటే మమ్మల్ని చంపేస్తుండే. అయ్యా నీకు దండ పెడతా, తీసిపోనా, నువ్వు ఎప్పుడు వస్తావు చూస్తున్నా. కొంతమంది దేవుని పని చేయని పిలుస్తా వస్తారు, వాళ్ళు ఎవడు పిలుస్తారని చూస్తుంటాడు. ఓ పక్కన చేత నన్ను పిలవరా, నన్ను పిలవరా, ఇటు సైకిల్ పిలవరా, నీకు దండ పెడతాను. ఎందుకు ఎక్కడ చేయలేక అబ్బాయి అయ్యారు నన్ను పిలుస్తున్నాను. అసలు ఏం చూడుగా అట్లేరు ఇల్లు. డాడీ మేము రాం. అసలు పిచ్చకి అసలు మీకు మైండ్ ఉందా? బుద్ధి లేదు మీకు. మీ మాయకి లేదు, మీ ఆయనకి లేదు. వాడు అంటాడు, మేకలు అంటాడు, మీకు మైండ్ పోయింది. అది ఏం కడుతున్నారు మీరు? ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా అది దేవుని పని గాయించి ఓడ కట్టారు. కారణం ఏంటి తెలుసా? నోవాహుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, కానీ భార్యతో మాట్లాడలే, పిల్లలతో మాట్లాడలే, కోడలతో మాట్లాడలే. అసలైన మెయిన్ తలకాయతో మాట్లాడితే వీళ్ళందరూ ఏకీభించారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సంఘానికి తలకాయగా దేవుడు పెట్టిన సేవకుని దర్శనంతో నువ్వు ఏకీభిస్తే ఆశ్చర్యాలు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. సేవకుని దర్శనంతో సంఘం ఇన్వాల్వ్ అవ్వాలి. సంఘం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఇది దేవుని పని. ఎవరేదనుకొని కట్టుకున్న భార్య నాపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా. రాజ్బాబు అన్న పాట అండి. అసలు ఏం పాడిన పాట. కట్టుకున్న భార్య కుప్పలా కూలిన. కట్టుకున్న భార్య. ఈయన ఇంగ్లీష్ లెక్చరర్. సేవ పిలిస్తే ఉద్యోగం అని అతను, నువ్వు ఉద్యోగం అని నీకు విడాకులు ఎత్తనంది. దేవుని పని కొరకు వచ్చేసాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది పుట్టిడికి. పిల్లలేమో డాడీ సేవ అని చెప్పి వాళ్ళు వదులుకున్నావా డాడీ అని వాళ్ళు ఏడుతున్నారు. దేవుడేమో నా పని చేయమంటున్నాడు. ఏం చేయాలి? పక్కా తాగుబోతు, ఫుల్గా తాగుతాడు. వచ్చిన జీతం అంతా తాగడమే. అటువంటి వ్యక్తి మారాడు. ఎంత సంతోషపడాలి భార్య, బతుకు మారిందని, కష్టాలు తప్పినాయి అని. నువ్వు సేవకపోతే నీతో కాపురం చెయ్యా, నువ్వు ఉద్యోగం చేస్తేనే ఆయన బ్రతికున్నంత వరకు విసిగించారు వాళ్ళు. అందుకని పాట రాశాడు ఆయన. కట్టుకున్న భార్య నాపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా. బా అసలు ఎవ్వరో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, నేను మాత్రం యేసుకు సొంతం అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు దర్శనంతో కుటుంబం ఏకీభించింది కనుక ఓడగట్టారు. దైవజనుడు దర్శనంతో సంఘం ఏకీభిస్తే ఓడ కట్టబడుద్ది. ఆమేన్. ఓడ కట్టబడిందా రక్షణ కార్యాలు జరుగుతాయి. ప్రజలు రక్షింపబడతారు, ప్రజలు దీవించబడతారు, ఒక తరానికి మేలుగా మారుతాము. హల్లెలూయా. ఈరోజు సేవకుని దర్శనంతో సంఘం ఏకీభించట్లే. చాలా సంఘాలు సేవకుని దర్శనంతో భారంతో ఏకీభించట్లే. దేవుడు మెల్లిగా మీ హృదయాల్ని నా వైపు తిప్పడం ప్రారంభించాడు. ఆమేన్. నేను చూస్తున్నాను చాలామంది హృదయాల్ని దేవుడు సేవకుడు వైపు తిప్పుతున్నాడు. నా సేవలో మీ విషయాలను గమనించాను. దేవుడు మీ హృదయాలు తిప్పుతా ఉన్నాడు. సేవకుని దర్శనంలో ఏకీభించు. నోవాహు దర్శనంతో కుటుంబం ఏకీభించింది. మన కుటుంబం తలకాయకి వచ్చిన దర్శనంతో సంఘం ఏకీభిస్తే, కుటుంబం ఏకీభిస్తే ఏం కట్టబడుద్ది? రక్షణ ఓడ కట్టబడుద్ది. సంఘం సేవకుడితో ఏకీభిస్తే 10 మంది ఉన్న చాలు, బలమైన శూర కార్యాలు జరిగిస్తాం. ఆమేన్, హల్లెలూయా. నాది చిన్న సంఘం అండి. అబ్బే ఉపయోగం ఏమవుతుంది? కొంతమంది అంటున్నాయా మా సంఘం 1000 మంది కోటాలు పెడుతుంటే ఒక్కడు సహాయం చేయడయ్యా. ఎందుకు పాస్టర్ గారు కోటాలు? దేనికి? ఈసారి వద్దులే,
ఈసారి వద్దులే అండి, చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వద్దులే. పలానా ఉపవాసుకోవటం దేనికయ్య గారు ఉపవాసుకోవటం? పళ్ళు కాలం అయితే ఇది పళ్ళు మారుకొని కూర్చోమంటావా ఏంది? చాలులే కూటమి ముగించుకో, ఆదివారం వస్తాం. సేవకుని దర్శనంతో సంఘం ఏకీభించినప్పుడు దైవజెండా నీకిచ్చిన ఆలోచన దైవిక ఆలోచన, అది నాకు కూడా నా సొంతం. నేను నీతో కలిసి నిలబడతానని సంఘం కూడా సేవకుడు ఏకీభిస్తే 10 మంది ఉన్న చాలు, గొప్ప అద్భుతమైన కార్యాలు చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. పెద్ద సంఘం అవసరం లేదు, చిన్న సంఘమైనా చిన్న మంద భయపడుకో అన్న దేవుడు అద్భుతాలు చేస్తాడంతే. ఆమేన్. ఈ యువేదియా అన్న ఈమె దైవజనుడి దర్శనంతో ఏకీభవించగలిగింది కనుక, అట్లా దేవుడు ఆమెను మోల్డ్ చేశాడు కనుక, కట్టాడు కనుక, ఎంతమంది ఎన్ని మాటలన్నా ఆడకూతురు అయి ఉండి ఏంది రోడ్ల మీద తిరుగుతున్నావు, ఏంది కోటలు అని చెప్పి ఊర్ల మీద పట్టి తిరుగుతున్నావు, ఏంది ఏం పని లేదా, మైండ్ పోయిందా ఏంది పిచ్చి పనులు అని ఎంతమంది వేధించినా సాధించినా శోధించినా, డబ్బాలో రాళ్ళు పెట్టి గడగడగడ మోగించిన అటువంటి శబ్దాలకి చెవులు మారుమోగుతున్నా అసలు కదిలే పని లేదు. కారణం ఏంటంటే ఒక దర్శనానికి అప్పగించుకొని నడవడం సంఘానికి క్షేమం. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారితో నడిచిన వాళ్ళు అటువంటి వాళ్ళు గనక పౌలు గారి ద్వారా గొప్ప సువార్తీకరణ జరిగింది, గొప్ప సువార్తీకరణ జరిగింది. పౌలు గారు సంఘాలు కట్టి ఒకరికి అప్పగించి వెళ్ళిపోయేవాడు. పౌలు పాస్ గారు సంఘంలో మీరు లేకపోతే అట్టండి, అసలు మీరు లేకపోతే ఏంది అబ్బే, దానికి సామర్థ్యత కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మను కలిగిన వారిని, ఆ నింపుదల ఉన్న వాళ్ళని, నమ్మకస్తులను అప్పగించి దాన్ని నిలబెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. సేవకుడి మాటకి సంఘం అంతా లోబడేది. ఎవరినైతే అప్పగించారు, ఇప్పుడు క్లెమంత్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వచనాల్లో క్లెమంతుతో కూడా కలిసి పనిచేశారు. క్లెమంత్ నోడు యవనస్తుడు. ఈ క్లెమంతో జీవిత చరిత్ర కూడా బైబిల్లో లేదు, కానీ ఈయన గురించి చరిత్ర ఏంటంటే యవ్వన దశలో ప్రభు నమ్ముకున్నాడు, పౌలు గారి సువార్త ద్వారా రక్షణలోకి వచ్చాడు, రోషం కలిగి నిలబడ్డాడు. యవ్వన ప్రాయంలోనే అసలు అద్భుతమైన స్వార్థీకరణ చేశాడు, చాలా ప్రాంతాలు విప్లవంగా వచ్చాడు, హతసాక్షిగా మారిపోయాడు. సేవలో కొనసాగించబడతాం, కొంతమంది గుమ్ముగూడి చంపేశారు వీళ్ళని. అట్లా చంపబడ్డ ఈ క్లెమంతో చిన్నోడే, వయసులో చిన్నోడే, కానీ ఆ రోషం ఎలా వచ్చింది అంటే ఆ వైరాగ్యం పౌలు గారి ద్వారా, ఆ క్లెమంత్ అన్న వ్యక్తి ద్వారా కూడా కొంతకాలం ఈ ఫిలిప్పీ సంఘాన్ని నడిపించబడింది. ఫిలిప్పీ సంఘానికి మెయిన్ రోల్ వహించాడు ఈ క్లెమంత్ అన్న వ్యక్తి. పౌలు గారు నిలబెట్టాడు. పిల్లోడండి, వాడికి ఏం తెలుసు, కుర్రోండి తెచ్చి సంఘంలో పెట్టి ఆ మాట ఏమంటే ఏం వింటాం మేము, పెద్దోళ్ళు ఉన్నారు ఏడా, వాళ్ళు వదులుకొని అబ్బే, దేవుని ఆత్మ ప్రాణించి పౌలు గారు చెప్పి ఎవరినైనా నిలబెడితే ఆ మాటకు లోబడి అతనికి అప్పగించుకునే వాళ్ళంతే. అట్లా సంఘాలు కట్టబడ్డాయి, అట్లా సంఘాలు స్థిరపరచబడ్డాయి కనుక గొప్ప ఉజ్జీవం పౌలు ద్వారా జరిగింది. ఆమేన్, హల్లెలూయా. యువేదియా అన్న వ్యక్తి ద్వారా, తల్లి ద్వారా కూడా చాలా అద్భుతమైన పరిచయం జరిగింది. మిగతా విషయాలు వచ్చే వారం విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాలు త్వరగా మోకరించాలి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, పరిచర్యలో నమ్మకస్తులుగా మేము ఉండాలని, పరిచర్యలో భాగస్తులుగా ఆదిమ సంఘాల్లో ఉన్న కొంతమంది భక్తుల జీవితాలని మదుడు తీసుకొని వస్తున్నాం. వారి ద్వారా మేము స్ఫూర్తి చెందాలి, వారి ద్వారా మా జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడాలి. మేము కూడా వాళ్ళకిలాగా ఎంతో కొంత అంత కాకపోయినా ఎంతో కొంత మా ద్వారా సంఘానికి మేలు జరగాలి. ప్రయోజనకరమైన పాత్రలుగా మేము మారాలి, ప్రయోజనకరమైన వ్యక్తులుగా మేము మారాలి. ప్రభువా, ఆ మాటల ద్వారా మా హృదయాన్ని కట్టండి అయ్యా, మమ్మల్ని బలపరచండి, నీ శక్తితో నింపండి ప్రభా అని అడుగు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మీ సహాయాన్ని కోరుతున్నాను, కనికరించండి, కృప చూపండి, సంధించండి. విత్తబడిన ప్రతి మాట మా హృదయాన్ని ఏలును గాక. ఫిలిప్పీ 2:2 వచ్చిన 3 వచ్చిన 4 వచ్చిన ప్రకారంగా యువేదియా సుంటికి అన్న తల్లుల గురించి మేము వింటున్నాం. ఫిలిప్పీ సంఘంలో వారు చేసిన పరిచర్య గొప్పదని, ఎనలేదని, చాలా విలువైందని మేము గ్రహించి దాని గురించి మేము మాట్లాడుతుండగా అటువంటి స్థాయి కలివాని, అటువంటి స్థితి కలివాని ఈ పరిచర్యలో కూడా మీరు అప్పగించుదురుగాక.
ఈ పరిచయలో కూడా మీరు అలా తీర్చిదిద్దురుగాక. ఇవేది అసుంటికే వంటి వారు సంఘానికి ఎంత ప్రయోజనకరమైన పాత్రలు ఉన్నారో అటువంటి బిడ్డలను మీరు పరిచయకు అప్పగించుదురుగాక. రానున్న ఉన్నతమైన పరిచయం జరగనట్లుగా అట్లా బిడ్డల హృదయాన్ని కట్టుదురుగాక. కృపనివ్వండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి, కనికరించండి. మీ కార్యాన్ని జరిగించి అంతమంది చేరిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. కార్యాన్ని జరిగించండి. ఈరోజు రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి 3 రాత్రులు జరుగుతున్న సువార్త కూడికలు మీరు బలపరచండి. జొన్నలగడ్డ ప్రాంతాన్ని మీరు ఉద్యమంతో నింపండి, రేపండి. ఒక బలమైన శక్తిని ఆ ప్రాంతంలో నిలిపి మీ కార్యాలు జరుగునుగాక. ప్రజలు మీరు ఆకర్షించుదురుగాక, ప్రజలు మీరు పోగు చేయుదురుగాక, ప్రజలతో మీరు మాట్లాడుదురుగాక. మహిమ కలిగిన కార్యములు మేము చూచుదముగాక. పగలెండదెబ్బ రాత్రి వెలుద మీకు తగలని చెప్పిన వాగ్దానం నిశ్చయముగా మేము అనుభవించుదముగాక. మహిమనందమని యేసయ్య శక్తి కలిగిన నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.